హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. రైట్, సో మనం వింటున్నాం కోవిడ్ గురించి అండ్ అలాగే వ్యాక్సిన్ గురించి చాలా రకాలుగా చాలా న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది అని మనతో మాట్లాడడానికి రోబోటిక్ యూరాలజిస్ట్ అండ్ అలాగే వైసీపీ లీడర్ డాక్టర్ కమ్మేలి శ్రీధర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ ముందుగా నమస్కారం సార్. నమస్కారం అండి. మొదటి ప్రశ్న ఏంటంటే, కోవిడ్కి వ్యాక్సిన్ ఇప్పుడు కోవాక్సిన్ భారత్ బయోటెక్ చేయడం, దాని గురించి ఐసీఎంఆర్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, August 15th కల్లా రావాలి అని చెప్పేసి మాట్లాడడం అనేది చూస్తూ ఉన్నాం. సో అది అంటే ఎట్లా అంటే ఒక హోప్ అయితే ఇస్తోంది. మరి ఆ హోప్లో క్వశ్చన్ మార్క్స్ ఏమైనా ఉన్నాయంటారా, లేకపోతే ఎట్లా ఉంది? ఇప్పుడు కరోనా మహమ్మారి కూరలు చాచి కరాల నృత్యం చేస్తున్నటువంటి ప్రస్తుత సందర్భంలో ప్రపంచం మొత్తం విలువలాడుతూనే ఉంది. దీనిలో గమనించినట్లయితే ఆల్మోస్ట్ 1,20,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా దాని బారిన పడ్డారు. 22 లక్షల కంటే ఎక్కువ మంది దాని మరణం పొందారు. ఇవన్నీ చూస్తుంటే మన ఏ దేశం కూడా దీనికి ఇమ్యూనిటీ లేదు. ఒక జబ్బు త్వరితగతిన ప్రపంచం చుట్టి రాగలిగితే దాన్ని కరోనా పాండమిక్ అంటారు. ఆ పాండమిక్ లోపల అంటే మున్నెన్నడూ తెలియనటువంటి ఒక యాంటీజెన్ మనపైన దాడి చేస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఊహకందని విధంగా వుహాన్ అనే నగరం నుంచి, చైనా దేశంలోది. అక్కడి నుంచి వచ్చినటువంటిది అక్కడే ఉండకుండా ఆ విమాన ప్రయాణాల ద్వారా వచ్చినటువంటి ప్రయాణికుల వల్ల కావచ్చు, వారి చైనా దేశస్తులకు న్యూ ఇయర్ డే ఎప్పుడు అవుతుంది అంటే కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందని అంటే అది January 25th నాడు వస్తుందండి. అయితే ప్రపంచంతో ఉన్న వాళ్ళందరూ వచ్చి చైనాలో సెలబ్రేషన్ చేసుకొని తర్వాత తిరిగి వెళ్ళినప్పుడు February, Marchలో ప్రపంచం అనేక దేశాలకు వ్యాపించింది. మొదట్లో మనం అనుకున్నాం మన దేశానికి పెద్దగా ముప్పు లేదని, ఇది చైనీస్ వైరస్ అని. మన దేశంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత వల్ల కానీ, లేక న్యాచురల్ ఇమ్యూనిటీ వల్ల కానీ, లేక మలేరియా ఎండెమిసిటీ ఎక్కువగా ఉంటే అక్కడ ఈ జబ్బు ప్రబలదని. అదేవిధంగా BCG వ్యాక్సినేషన్ అంటే టీబీ కొరకు మనం వాడుతున్నాం. అది పుట్టిన ప్రతి చంటిబిడ్డ కూడా మనం ఇచ్చిన తర్వాతే వాళ్ళని డిశ్చార్జ్ చేస్తుంటాం. కాబట్టి ఆ BCG వ్యాక్సిన్ ఎక్కడైతే విరివిగా అంటే ఆ ప్రోగ్రామ్ యాక్టివ్గా ఉందో ఆ దేశాల లోపల ఈ వైరస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండదని భావించాం. అదేవిధంగా ఆ సమయంలో మన దగ్గర కేసులు తక్కువగానే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా లాక్డౌన్ ప్రకటించడం అనేది మనం సమయస్ఫూర్తితో చేసినట్టే చెప్పుకోక తప్పదు. ఎందుకంటే మన దేశంలో మొట్టమొదటి కేసు ఎప్పుడు వచ్చింది అంటే January 30th నాడు వచ్చింది. ఆ రోజున ఆ కేసు తర్వాత విదేశీ ప్రయాణికులందరినీ కూడా మనం థర్మల్ స్క్రీనింగ్ చేశాం. ఆ తర్వాత ఎవరైతే పాజిటివ్ వచ్చారో వాళ్ళని ఐసోలేట్ చేయడం మొదలుపెట్టాం. అయినా సరే కేసులు పెరుగుతున్న సందర్భం లోపల లాక్డౌన్ విధించడం జరిగింది. March 22న జనతా కర్ఫ్యూ మనం పాటించాం. ఎందుకు అంటే దానిలో ఒక గొప్ప సందేశం ఉందండి. కరోనా వైరస్ అనేది ఎక్కడైనా సరే ఒక పదార్థ వస్తువు మీద, టేబుల్ మీద కానీ, ఒక రైలింగ్ మీద, స్టేర్ కేస్ రైలింగ్ మీద కానీ, లేక బాత్రూంలో ఉన్నటువంటి బటన్స్ మీద కానీ, వీటి మీద ముట్టుకున్నట్టయితే 9 గంటల వరకు జీవించి ఉంటుంది. మనం జనతా కర్ఫ్యూ ఆల్మోస్ట్ 14 గంటలు చేశాము. ఈ సందర్భంలో భారతదేశంలో మనకు తెలియకుండా వచ్చినటువంటి వైరల్ లోడు నశిస్తుందని, ఆ తర్వాత మనము మన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఏంటి అంటే SMS ప్రిన్సిపల్ అంటామండి. S అంటే శానిటైజేషన్, సబ్బుతో ఒక 20 సెకండ్ల పాటు కడుక్కోవడం. M అంటే మాస్క్ పెట్టుకోవడం. S అంటే సోషల్ డిస్టెన్సింగ్. దీని యొక్క పరమార్థం నేను చెప్తాను. శానిటైజేషన్ అంటే వైరస్ ఆల్కహాల్ బేస్డ్ కెమికల్స్ వల్ల చనిపోతుంది. ఎందుకంటే వైరస్ పైన ఒక ఫ్యాటీ లేయర్ ఉంది, క్రొవ్వు పదార్థం ఉన్నటువంటి ఒక కవచం ఉంది. ఈ ఆల్కహాల్ బేస్డ్ అన్ని కూడా క్రొవ్వుని కరిగిచ్చేస్తాయి. మనం గమనించినట్లయితే ఎప్పుడైనా మన చేతిలో కనుక చమురు ఉంటే, ఉదాహరణకు ఒక నాన్ వెజిటేరియన్ డైట్ తిన్న తర్వాత మనం సబ్బుతో కడగాల్సి వస్తుంది. అంటే ఆ ఫ్యాట్ని తొలగించేటువంటి గుణం సబ్బుకుంది, లేక శానిటైజర్కి ఉంది. కాబట్టి అలాగే వైరస్ కూడా నశిస్తున్న ఉద్దేశం లోపల మనం శానిటైజేషన్ గురించి గొప్పగా ప్రచారం చేసాం. ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. మాస్క్ పెట్టుకోవడం ఎందుకు అది గమనిద్దాం. మనం దగ్గినా తుమ్మినా సరే వేలాది తుంపర్లు వస్తూ ఉంటాయి. నార్మల్గా మాట్లాడుతుంటే కూడా తుంపర్లు వస్తున్నాయని, ఒక సెకండ్కి 2600 తుంపర్లు వస్తున్నాయని మాట్లాడుతున్న వ్యక్తికి, అదే దగ్గినా తుమ్మినా సరే ఆల్మోస్ట్ 1,00,000 తుంపర్లు పైన వస్తున్నాయని. కాబట్టి ఆ సమయంలో ఎదురుగా ఉన్న వ్యక్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళకు రిస్క్ లేకుండా ఉండడానికి మాస్క్ పెట్టుకోమని చెప్పాం. మాస్క్ పెట్టుకున్న తర్వాత కూడా దాన్ని లోపల టచ్ చేయకుండా ఉండడం కానీ, మాస్క్ని విసర్జించే విధానం కానీ, లేక రోజు కొత్త మాస్క్ వాడాల్సినటువంటి ఆవశ్యకత కానీ మనం చెప్తూనే వచ్చాం. సోషల్ డిస్టెన్సింగ్ అంటే 2 మీటర్ల దూరం ఉండమని చెప్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి తెలియకుండా దగ్గేశాడు. ఈ వైరస్ అన్నీ కూడా చాలా కొద్దిగా బరువుగా ఉంటాయి. కాబట్టి మెల్లగా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాటి బరువుతో అవి నేల మీద పడిపోతాయి. కాబట్టి 2 మీటర్ల మించి అవి ప్రయాణించే అవకాశం లేదు. కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ ఈ 3 అద్భుతంగా మనం పాటించమని చెప్పాం. మీడియా మిత్రులు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, పోలీస్ పర్సనల్ కానీ, లేక డాక్టర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, లేక స్వచ్ఛంద సంస్థలు కానీ అద్భుతంగా పనిచేసి చెప్పుకోక తప్పదు. అయితే కేసెస్ తక్కువగా ఉన్నాయి. మన దేశంలో ఇన్ఫెక్టివ్ రేట్ కూడా తక్కువగానే ఉంది. మరణాల సంఖ్య గమనించినట్లయితే యూరోపియన్ దేశాల్లో, ముఖ్యంగా ఇటలీని గమనించినట్లయితే అక్కడ మరణాల సంఖ్య ఆల్మోస్ట్ 6 to 7% ఉంది. ఎందుకంటే వారి దేశంలో మెజారిటీ వృద్ధులే ఉన్నారు. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు 80% మంది ఉన్నారు.
దానివల్ల వారి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే వాళ్ళకి సోకింది. ఒక్కసారిగా తెలియకుండా వచ్చింది కాబట్టి అంతమందికి ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ ఇవ్వలేకపోవచ్చు, వెంటిలేటర్స్ కూడా సిద్ధంగా లేకపోవచ్చు. గమనించినట్లయితే జనవరి 29 నాడు ఇటలీ లాక్డౌన్ ప్రకటించింది. కానీ లాక్డౌన్ వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. ఎందుకు అనంటే ఇది పెద్దగా ఏమి చేయదేమో దీన్ని పరిహాసం చేసినటువంటి అమెరికా ఆ మరుసటి రోజు జనవరి 30 నాడు స్పెయిన్ కూడా లాక్డౌన్ ప్రకటించింది. మొట్టమొదటి కేసు ఎప్పుడైతే దేశంలో వచ్చిందో వారు లాక్డౌన్ ప్రకటించారు. ఎందుకో మరి వారి లాక్డౌన్ అంత సక్సెస్ కాలేదు. లాక్డౌన్ ఉండగానే లక్షలాది కేసులు పెళ్ళుకినట్టుగా విస్తరించాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదట్లో ఎక్కడ చూసినా ఆయన పెద్దన్నలాగా ఉండవలసినటువంటి ఆ దేశం కానీ ఆయన మాటలు చూస్తుంటే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ కొద్దిపాటి అరగెన్స్ కానీ లేక హ్యూమిలేటింగ్గా చైనీస్ వైరస్ అని చెప్పి పరిహాసం చేసిన తీరు కానీ అవన్నీ చూస్తుంటే ఆయన మాటల వల్లేనేమో ఆ ప్రజలు అంతగా జాగ్రత్త తీసుకోలేదు. కాబట్టి అమెరికా అత్యంత అధునాతమైనటువంటి వైద్య సదుపాయాలు ఉన్నా సరే ఎక్కువ మందిని కోల్పోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక న్యూయార్క్ నగరంలో రోజుకి 25-30 వేల కేసులు, లక్షలాది మంది చనిపోవటం, అయినా సరే లాక్డౌన్ పెట్టనని భీష్మించుకుని కూర్చున్నటువంటి ఏకైక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఎందుకు అనంటే నేను ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యంగా ఉన్నాను, నా నెంబర్ 1 స్థానాన్ని నేను కోల్పోవడానికి సిద్ధంగా లేను, ప్రజలకు తెలిసినటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీ జాగ్రత్తలు మీరే తీసుకోండి తప్పితే ఆర్థికంగా పతనం అవ్వడాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో సహించను లేక సమ్మతించను అన్నందువల్ల కూడా అక్కడ లాక్డౌన్ లేదు. కానీ మన దేశం లోపల ఇతర దేశాలకు భిన్నంగా లాక్డౌన్ ప్రకటించారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా మొదటి లాక్డౌన్ 1.0 చాలా చక్కగా పాటించారు. రెండవ లాక్డౌన్ వచ్చేసరికి అంటే కేసెస్ పెరగలేదు కానీ ఆర్థికంగా చితికిపోవడం మొదలైంది. అంటే బ్రతుకు చిన్నాభిన్నం అవుతూ వచ్చింది. పేదవాడు ఆకలి సావులు మొదలైనాయి. ఆర్థికంగా మన దేశంలో ఉన్నటువంటి పురోగమనం తగ్గిపోయింది. మనకు జీడిపి గ్రోత్ రేట్ 5.7% ఉంటే అది 1.8% పడిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఇళ్లలో కూర్చోబెట్టి మన వారి భోజనాలు పెట్టే పరిస్థితులు ఇక కొనసాగవు. ఎందుకంటే వారు ఆర్భాటంగా 3 సార్లు రేషన్ ఉచితంగా ఇచ్చారు. ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇచ్చారు, దాంతోపాటు 1 కిలో పప్పు ఇచ్చారు, లేక రేషన్ ఇంటికే తెచ్చి ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం దగ్గర నిల్వలు కూడా సన్నగిల్లుతున్నాయేమో, ఎంతకాలం ఉంటుందనే విషయం కూడా అర్థం కాకుండా పోయింది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంత ఆర్భాటంగా దాని గురించి ప్రాపర్టీస్ చెప్పినా సరే, దాని బరువు గురించి చెప్పినా సరే, అది ఎలా వ్యాపించి చెప్పినా సరే ఎప్పుడు ముగుస్తుందనే విషయం మాత్రం చెప్పలేకపోయారు. చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక పాండమిక్ అంటే ఏంటి అంటే ప్రపంచాన్ని చుట్టి వచ్చిన దాంట్లో ఎక్కడ మొదలైందనేది ఇప్పుడు ముఖ్యం కాదు. ఫస్ట్ కేసు ఏంటి, దాన్ని ఇండెక్స్ కేసు అంటారు. ఇండెక్స్ కేసు చైనాలో వచ్చింది, నవంబర్ 17 వచ్చింది. కానీ వాళ్ళు ప్రపంచానికి ఎట్టి పరిస్థితులు ప్రకటించలేదు. వాళ్ళు భయపడ్డారు. ఇది చెప్పడం వల్ల చైనాకు రావడం ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి లాభాలు ఏమైనా తగ్గిపోతాయని కావచ్చు, లేక ఇది ఒక ప్రమాదవశాత్తు ల్యాబ్లోంచి బయటకు వచ్చిన వైనం కూడా కావచ్చు. ఏదేమైనా సరే మొదలైంది మాత్రం ఒక ఫిష్ మార్కెట్లో అని చెప్తారు. ఎక్కువగా తడిగా ఉండే ప్రదేశాల లోపల ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ప్రబలి ఉంటాయి. ఆ తర్వాత ఇతర దేశాల లోపల అటువంటి ఫిష్ మార్కెట్ లేకపోయినా సరే దీనిలో ఉన్న ఇన్ఫెక్టివిటీ రేట్ ఎంత అది చూద్దాం. దాన్ని ట్రూ నాట్ అంటారండి. అంటే ఒక వ్యక్తికి కానీ కరోనా వస్తే తన చుట్టుపక్కల 2.5 మందికి అతను ఇన్ఫెక్ట్ చేయగలడు. దానివల్ల అంటే 2.5 మంది మరో 2.5 మందికి చేస్తారు. ఇలా చేస్తూ పోతే ఇది పాండమిక్గా మారింది. కాబట్టి ఇన్ఫెక్టివ్ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంది. ఒక పాండమిక్ తగ్గాలంటే ఈ ట్రూ నాట్ ఫ్యాక్టర్ అనేది 1:1. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి మాత్రమే ఇన్ఫెక్ట్ చేయగలిగితే ఆ ఇద్దరిని మనం కంట్రోల్ చేయగలిగితే పాండమిక్ ఆగిపోతుంది. ఆ దశ ఇంతవరకు రాలేదు. ఈ నెక్స్ట్ వస్తున్నటువంటి ఈ కేసెస్ని ఎలా అరికట్టాలి, దానికి ఏ చికిత్స చేయాలి అంటే మనకు తెలియనటువంటి ఒక డ్రాస్టిక్ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ జబ్బు వచ్చింది. అది రావడం వల్ల ఇప్పుడు దానికి మందులు ఎక్కడి నుంచి కనుక్కుంటారు? జబ్బే కొత్త, దాని యొక్క ప్రాపర్టీస్ మనకు తెలియదు, ఎలా వ్యాపిస్తుందో తెలియదు, కేవలం జాగ్రత్తలు తెలుసుకోగలుగుతున్నాం తప్పితే వాటికి సరైనటువంటి మందులు కానీ స్పెసిఫిక్ టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ కానీ అందుబాటులో లేవు. ఇప్పుడు అదే అంటాను సార్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ బ్రెజిల్ నుంచి ఒక వ్యాక్సిన్ అనేది phase 3లోకి ఎంటర్ అవ్వడం, ఇండియా నుంచి ఒక వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ముగించుకొని phase 1 phase 2 చేస్తున్నాయని చెప్తున్న తరుణంలో ఈ టెస్టింగ్స్ కానివ్వండి ఇవన్నీ కానీ ఒక హోప్ ఇస్తున్నాయి, తొందరగా వచ్చేస్తుందేమో వ్యాక్సిన్ అండ్ విల్ బి అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి. మరి దాని గురించి ఏమంటారు? మంచి పాయింట్ చెప్పారండి. ఎందుకంటే ఎవరిని చెప్పినా సరే జాగ్రత్తలే చెప్తున్నారు. ప్రభుత్వాలు ఎంత కష్టమైనా సరే ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చివరికి సడలింపులు ఎప్పుడు వచ్చినాయి అంటే కేసులు పెరుగుతున్న తరుణంలో సడలింపులు కూడా పెరిగినాయి. ఇది చాలా ఆశ్చర్యకర విషయం. ఎక్కడైనా సరే కేసులు తగ్గితే సడలింపులు ఇస్తారు, కానీ కేసులు పెరుగుతున్నా సరే సడలింపులు ఎందుకు వచ్చినాయంటే ఆర్థిక మందగమనాన్ని తట్టుకోలేని పరిస్థితి, ఆకలి చాలును ఆపాలనేటువంటి సదుద్దేశంతో కావచ్చు, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తట్టుకోలేక చివరికి సడలింపులు ఇవ్వక తప్పలేదు, అనివార్యం అయిపోయింది. సడలింపులు ఇచ్చారంటే జబ్బు తగ్గిందనే ఒక భ్రమలో ప్రజలు వచ్చారేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే వైన్ షాప్లో ముందు 4 కిలోమీటర్ల మేర లైన్లో నిలబడ్డారు. ఎక్కడ కూరగాయలకు వెళ్ళినా సరే గుంపులుగానే ఉంటున్నారు. మరి ఇంతకాలం మన లాక్డౌన్ పెట్టి మనం నేర్పించింది ఏంటి? వారు ఎంతవరకు నేర్చుకోగలిగారు? ఎందుకు ఆచరించట్లేదు? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.
90% మంది పాటించినా సరే మిగిలిన 10% పాటించని వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళకి వ్యాపిస్తుంది. కాబట్టి ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోక తప్పట్లేదు. అయితే ఏ జబ్బుకైనా సరే కనీసంగా ఒక మందు అయితే అందుబాటులో ఉంటుంది. అలాంటి వచ్చినటువంటి మొట్టమొదటి మందు ప్రపంచవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంపే పాపులరైజ్ చేసినటువంటి మందు హైడ్రాక్సిక్లోరోక్విన్. మేము దాన్ని ఎందుకు వాడతాం అంటే జాయింట్ పెయిన్స్ ఉన్న రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫింగర్స్కి వచ్చే జాయింట్ పెయిన్స్ వాటికి వాడతాం. అదేవిధంగా మలేరియా కూడా పనిచేస్తుంది. మలేరియాకి పనిచేస్తుంది కాబట్టి మలేరియా యొక్క జన్యు పదార్థము కరోనా యొక్క జన్యు పదార్థం రెండు కొద్దిగా పోలి ఉండడం వల్ల పనిచేస్తుందని ఒక భ్రమను కలిగించింది. లేక అది న్యాచురల్ నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీని కలగజేస్తుంది. కాబట్టి ఏ జబ్బు వ్యతిరేకంగా అయినా సరే హైడ్రాక్సిక్లోరోక్విన్ వేసుకుంటే అది అంత పెద్దగా దండయాత్ర చేయలేదు అనే భావనతో ఆయన దాన్ని కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, లేక ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ హైడ్రాక్సిక్లోరోక్విన్ ప్రపంచంలో ఎక్కడన్నా సరే నాకే కావాలని ఆయన ఆరాటపడ్డాడు. ఆయన మన దేశాన్ని కూడా అడిగాడు. మనం ఆయనకే కాకుండా 39 దేశాలకు మనం ఇవ్వగలిగిన కెపాసిటీ మనకుంది. ఎందుకనంటే అంటే ఇతర దేశాల లోపల మలేరియా అంత ఎండమిక్గా లేదు. కాబట్టి ఈ ట్యాబ్లెట్ని ప్రొడ్యూస్ చేయడం మానేసింది కంపెనీలు. కానీ మన దేశంలో మలేరియా ప్రబలి ఉంది, ఎండమిక్గా ఉంది, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అంటే ఏడాది పొడుగునా మలేరియానే వస్తూనే ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా మందులు ఉన్నాయి, అధికంగా నిల్వలు ఉన్నాయి. ఈ సందర్భం లోపల అందరికీ సహాయం చేసే ఒక అదృష్టం గారి మనకు దక్కింది. కానీ అది స్పెసిఫిక్ యాంటీ కరోనా మందు కాదు అని తేలిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేశారు, ఒక ఆర్భాటంగా గ్లెన్మార్క్ అనే కంపెనీ ఫ్యావిపిరావిర్ అనే ట్యాబ్లెట్ని ఫ్యాబిఫ్లూ అనే పేరుతో వాళ్ళు విడుదల చేశారు. చేసినప్పుడు ఇక కరోనాకి ఒక అంటే చికిత్స ఉంది కాబట్టి దీన్ని మనం అరికట్టచ్చు, ఎట్టి పరిస్థితులకు మనం భయపడక్కర్లేదు, లాక్డౌన్ పూర్తిగా సడలించేసుకోవచ్చు, ఎవరి ఇష్టమైన వాళ్ళు ముందులాగా జీవించే అవకాశం ఉందేమో అని ఒక భ్రమ కలిగింది, ఇక ఆశ కలిగింది. కానీ దాని యొక్క డోసేజ్ ప్యాటర్న్ మీరు చూసినట్లయితే మొట్టమొదటి రోజు 18 ట్యాబ్లెట్లు, రెండవ రోజు నుంచి 8 ట్యాబ్లెట్స్ చొప్పున 14 రోజులు, మొత్తం కలిపి దాని ధర 14,000 రూపాయలు అయింది. ఒక ట్యాబ్లెట్ను కొని ఒక కోర్స్ కంప్లీట్ చేయాలంటే ఏ సామాన్య మానవుడు కూడా అది కూడా లాక్డౌన్ సమయంలో 14,000 పెట్టి ఒక ట్యాబ్లెట్ కొనుక్కోలేడు, కొనుక్కునే అవకాశం లేదు. వేసుకున్నా సరే అది ఇంటిలిపాది ఇచ్చే అవకాశం లేదు. అసలు ఎవరు వాడాలని గైడ్లైన్స్ రిలీజ్ చేయలేదు. కేవలం ఒక కంపెనీ అడ్వైస్ చేయడం అనేది చాలా అంటే దురదృష్టకర విషయం. ఎందుకంటే గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. మేము అంత ఆర్భాటంగా మా దగ్గర 1,00,000 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి అంటున్నారు. రాష్ట్రానికి ఒక 5,000 10,000 మధ్యలో అందరికీ ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, వెంటిలేటర్స్ ఉన్నాయి. ఎవరు అవసరం అయితే మా దగ్గర మేము అడ్మిట్ చేసుకొని ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఉచితంగా ఐసోలేషన్ వార్డ్స్ పెట్టారు, రెడ్ జోన్స్ అని గ్రీన్ జోన్స్ అని డివైడ్ చేసి పెట్టారు. ఇన్ని చేసినా సరే ఈ ట్యాబ్లెట్లు ఎవరు వాడాలి అంటే అడ్మిటెడ్ పేషెంట్స్, ఇన్పేషెంట్గా ఉన్నవాళ్ళు కేవలం వైద్యుల పర్యవేక్షణలో తప్పకుండా వారిచ్చే ఆ ట్రీట్మెంట్లో భాగంగా ఇది వాడాలి తప్పితే ఓవర్ ద కౌంటర్ కొనుక్కుని వాడుకునే అవకాశం లేదు. ఇది ప్రివెంటివ్ కూడా పనిచేయదు. మైల్డ్ మోడరేట్ కేసు మాత్రమే కానీ సివియర్ పేషెంట్కి ఇది పనిచేయదు. అది తెలిసిన తర్వాత పెద్ద విరిచారండి. మాలాంటి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ మేము చేసిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా సరే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా సరే 20 మంది కష్టపడి చేసినటువంటి ఆ స్పెషలైజ్ సర్జరీస్ చేసిన మాకు ఒక్కసారిగా కిడ్నీ ఫెయిల్ అవుతుందని తెలిస్తే గుండె జారిపోతుంది. అలాంటి మాకు వైరస్ గురించి ఎలా జాగ్రత్త తీసుకోవాలో మాకు తెలుసు, బ్యాక్టీరియా గురించి తెలుసు, అవన్నీ ఎస్టాబ్లిష్డ్ వైరస్ గురించి మాత్రమే తెలుసు. ఇది కొత్త వైరస్. కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో కంపెనీ వచ్చిందండి. అదేం చెప్పింది, కోవిఫార్ అనే ఒక ఇంజెక్షన్, దీన్ని మేము రిలీజ్ చేస్తున్నాం, ఇంజెక్షన్ కనుక మీరు తీసుకున్నట్లయితే మరణాలు తగ్గుతాయి అని చెప్పారు. దాని ధర ఎంత అంటే ఒక ఇంజెక్షన్కి 6,000, అలా మీరు 10 ఇంజెక్షన్లు వాడాలి అంటే 60,000 రూపాయలు వాడాలి. ఎవరు వాడాలి, చాలా సిక్ అండ్ సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలి. దానికి కూడా సరైనటువంటి స్పెసిఫిక్ క్లినికల్ ట్రయల్స్ జరగలేదు. ఇది అంతకుముందే వాడినటువంటి రెమ్డెసివిర్ అనే ట్యాబ్లెట్ లేక మందు ఎబోలా వైరస్కి ఇంతకుముందు వచ్చిన పాండమిక్ వల్ల కొంత అనుభవం ఉంది. ఈ ట్యాబ్లెట్ అయితే వాడారో లేక ఇంజెక్షన్ కోవిఫార్ అని చెప్పారో అది కూడా కేవలం ఐసీయూలో ఉన్న వాళ్ళకి మాత్రమే. అది మన మొదలైన భారం కలిగిస్తుంది. ఇంకొకటి వీటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మనం అఫోర్డ్ చేయగలిగినా సరే అది సొంతంగా తీసుకునే అవకాశం లేదు. దాని సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ చాలా డిఫరెంట్గా ఉంది. కాబట్టి మళ్ళీ వస్తే ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్లకు డాక్టర్లు మాత్రం ఇవ్వగలిగింది, కానీ ఒక సామాన్య మానవుడికి రక్షణ ఇచ్చే విధంగా మాత్రం ఇక్కడ పరిస్థితి లేదు. ఈ 2 మందులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్టాక్ మార్కెట్లో వాల్యూ పెంచుకోవడానికి, షేర్ వాల్యూ పెంచుకోవడానికి ఉపయోగపడ్డది. ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి 100, 200 నుంచి 900 రెట్లు వారి యొక్క మార్కెట్ వాల్యూ పెరిగింది. కానీ ప్రజలకు ఏం ఒరిగింది, ఏమీ లేదు. చివరికి మళ్ళీ మందులు లేవనే పరిస్థితికి మనం వచ్చాం. మందులు ఉంటే ఉండొచ్చండి. ఈ మొత్తం ఇంజెక్షన్ కోవిఫర్ వల్ల కానీ ఫ్యాబిఫ్లూ టాబ్లెట్ వల్ల మరణాల రేటు కొంచెం తగ్గచ్చు. అది ఎక్కడ అవసరము అంటే ఎక్కడ మరణాలు ఎక్కువగా ఉన్నాయో ప్రపంచ దేశాల్లో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇటలీలో ఉపయోగపడవచ్చు, స్పెయిన్లో ఉపయోగపడవచ్చు, అమెరికాలో ఉపయోగపడవచ్చు. కానీ మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. గమనిస్తే మన దగ్గర డెత్ రేట్ 1.52%, అంటే మిగతా దేశాల కంటే ఆల్మోస్ట్ 4 రెట్లు తక్కువగా ఉంది. అయినా 1.52% పోతే పోనీ అనుకోవడానికి కూడా లేదు. కానీ ప్రభుత్వం దాన్ని కొని వాడడానికి సిద్ధంగా ఉంది. లిమిటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ కోవిడ్ సెంటర్స్ లోపల వాళ్ళు ఆల్రెడీ స్టాక్స్ ఉంచారు, వాడుతూనే ఉంటారు. కానీ ప్రజాబాహుల్యం తిరిగే మనకు రక్షణ ఏంటి?
ఈ రోజున అన్ని మందులు వచ్చినా అన్ని ఇంజెక్షన్స్ వచ్చినా సరే ఏంటి అంటే ఇప్పటికి కూడా ఏమీ లేదని చెప్పాలి. రైట్. ఎవరు చూసినా సరే దీంతో మనం జీవించాలి, సహజీవనం చేయాలి, 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, ఎప్పుడు ఆగిపోతుంది ముగుస్తుందో తెలియదు అన్నప్పుడు మరి సామాన్య మానవుడి మనసులో చివరి ప్రత్యామ్నాయమైనటువంటి వైద్య శాస్త్రమా, అసలు ఇంతమంది డాక్టర్ స్పెషలిస్టులు ఉన్నారు, WHO ఉంది, యునైటెడ్ నేషన్స్ ఉంది, ICMR ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఉంది, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? మాకు ఒక మందును కానీ కనిపెట్టలేకపోయారా, లేక ఒక మందును చూపించలేకపోయారా? పోనీ ఏ జబ్బుకైనా సరే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఈజ్ ద ఫైనల్ థింగ్, అదే వ్యాక్సిన్. ఒక వ్యాక్సిన్ వస్తే కానీ మనకు పరిష్కారం లేదని చెప్పి అన్ని దేశాల ప్రధానమంత్రులు చెప్తున్నారు, WHO సెక్రటరీ జనరల్ చెప్తున్నాడు, అదనం టెడ్రోస్ ఆయన చెప్పేది కూడా అదే అండి, వ్యాక్సిన్ రావాలి, వ్యాక్సిన్ కోసం ట్రయల్స్ మొదలు పెట్టండి అని చెప్పి. అవును, మొదలు పెట్టాలి. ప్రతి దేశం కూడా ఆశపడుతుంది మా దేశంలో మొట్టమొదటి వ్యాక్సిన్ తయారు కావాలి, అది మొట్టమొదటి మా ప్రజలకే వాడుకోవాలి, మీకు ఏమైనా ఎక్స్ట్రా డోసెస్ తయారు చేస్తే అప్పుడు ఇతరులకు ఆలోచిద్దాం. WHO చెప్పింది కూడా అదే. ఎందుకంటే ఒక దేశంలో వ్యాక్సిన్ తయారవుతే ఆ దేశం మీద మిగతా దేశాలు ఎగబడతాయి, అవసరమైతే యుద్ధానికి కూడా వెళ్తాయి, లేక దాన్ని దోచుకుంటాయి, అది మనుషుల మధ్యలో ఇంటర్పర్సనల్ రిలేషన్ స్ట్రెయిన్స్ అవుతాయి. కాబట్టి ప్రతి దేశంలోనూ ట్రయల్స్ మొదలు పెట్టండి. తద్వారా ఎవరి దేశంలో వాళ్ళు వాడుకునే అంత సామర్థ్యం సంపాదించండి. ఎన్ని బిలియన్స్ ఆఫ్ డోసెస్ అయినా సరే మీరు ఎక్కువగా తయారు చేస్తే ఇతరులకు పంచుతాం, కానీ మెయిన్ ప్రయారిటీ మీ దేశం వాళ్ళకే. కాబట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు స్వయం ప్రతిపత్తితో తయారు చేయమని చెప్పినటువంటి దాని పర్యవసానంగా 145 వ్యాక్సిన్స్ ఇప్పుడు ట్రయల్స్లో ఉన్నాయి. ఒక వ్యాక్సిన్ మనకు అందుబాటులో రావాలంటే దాని యొక్క ప్రొసీజర్ ఏంటో మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎవరేం మాట్లాడినా సరే 2021 అంతంలో వస్తుంది, 18 నెలలు మినిమం పడుతుంది, అంతలో వచ్చే అవకాశం లేదు, అంతకుముందు వచ్చిందంటే అది మంచిది కాదు అని చెప్తూ ఉంటే సామాన్య మానవుడికి లేనిపోని కన్ఫ్యూషన్ వస్తుంది. శాస్త్రజ్ఞులు మేము, సూపర్ స్పెషలిస్ట్ అని నేను, నాకు విషయాలు తెలుసు, కానీ సోషల్ మీడియాలో వస్తుంటే నాకే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇదేంటి ఈ విధమైన రూమర్స్ వస్తున్నాయి, ప్రజలకు అంటే అగమ్య గోచరమైన పరిస్థితుల్లో పడేస్తున్నారు. ఈ గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు? ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, అజ్ఞానంతో చేస్తున్నారా, నిర్లక్ష్యంతో చేస్తున్నారా, లేక సాడిజంతో చేస్తున్నారా? అర్థం కావట్లా. కాబట్టి ప్రజలకు నిజం చెప్పాలి, నిజం తెలియాలి. తెలిసినప్పుడే ఒక క్వాలిఫైడ్ పర్సన్ చెప్పిన దాన్ని వినగలుగుతారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన అనేక వదంతులు కానీ వార్తలు కానీ కొన్ని తుంటరి వాళ్ళు కొంతమంది ఉంటారండి. రామ్దేవ్ బాబా చెప్పాడు అంటే ఆయన ఏమన్నాడు, కరోనిల్ అనే ఒక మందు తయారు చేశాను, ఒక వారం రోజులు దాన్ని వాడినట్టయితే కరోనా మటుమాయమైపోతుంది అన్నాడు. అది ప్రపంచవ్యాప్తంగా నిజంగా పనిచేసింటే ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేయచ్చు నిజంగా. ఎందుకంటే ఏ మందు అయినా సరే కనిపెడితే సొంతగా మన ఇంట్లో నూరుకొని వచ్చినటువంటి ఆ పొట్లాలు పనిచేయవు. దానికి అనేక రకాల నిబంధనలు ఉంటాయి, క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి, దాన్ని అథెంటికేట్ చేసేటువంటి సంస్థలు ఉన్నాయి. అవన్నీ ఒప్పుకున్న తర్వాత ఆయనకి ఇచ్చేటువంటి బహుమానం ఆయనకి ఇస్తారు తప్పితే ఆ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఒక దగ్గుమందు తయారు చేసి ఈ శ్వాసకోశ సంబంధిత కరోనా కాబట్టి దీనికి పనిచేస్తుందని చెప్తే ప్రజలు కొనేస్తారు అని ప్రజలను తప్పుదారి పట్టించిన ఆ సందర్భంలో ఆయన నోటీసులు వెళ్ళినాయి, ఆయన మీద చర్యలు కూడా జరగబోతున్నాయి. చూస్తుంటే మన ఎవరిని కూడా మభ్యపెట్టరాదు, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి తప్పితే అనవసర విషయాలు పెట్టి భయపెట్టరాదు. ముందే ప్రజలకు భయం ఉంది, ఒక ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న ఈ సందర్భంలో ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, ఆ వృద్ధులకి ఏమైనా వస్తుందని మనం భయపడుతున్నాం, మనం బయటికి వెళ్ళి వచ్చినా సరే వాళ్ళ దగ్గర పోకుండా మనం జాగ్రత్త పడుతున్నాం. అలాంటి సందర్భంలో లేనిపోని అపోహలు కలిగించినటువంటి వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలి. పోనీ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడుకుందాం. అత్యంత కీలకమైనది, కరోనాకి పరిష్కారంగా మారబోతుంది, అది వస్తే మానవాళి రక్షింపబడుతుందనే ఆశ ఒకటి చిగురిస్తూనే ఉంది. ఒక వ్యాక్సిన్ తయారు కావాలంటే మొట్టమొదటి చేయవలసింది ఏంటి అంటే ల్యాబ్ ట్రయల్స్. నేను అమెరికా లోపల రోబోటిక్ సర్జరీ డెట్రాయిట్లో చేశాడు. అక్కడ హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అని ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది. అది ఫోర్డ్ కార్స్ మనందరూ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఫోర్డ్ కార్స్ మన దేశంలో తిరుగుతున్నాయి. వాళ్ళు ఒక పెద్ద హాస్పిటల్ స్టార్ట్ చేసి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టిన చోట వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది. మేము ఎందుకు అప్పుడు ట్రై చేసాము అంటే ఎయిడ్స్ గురించి 1981లో మొట్టమొదటి అది మొదలైంటే గుర్తించారు, దాన్ని వ్యాక్సిన్ తయారు చేస్తామని అన్నారు. అన్న తర్వాత ఈ రోజు వరకు కూడా వ్యాక్సిన్ తయారు కాలేదు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు అయినా ఆ వ్యాక్సిన్ మనం తయారు చేయలేకపోయాము. దాని అర్థం ఏంటి అంటే ఒక వైరస్, అది కూడా వైరసే, ఆ HIV అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఒక వైరస్కి వ్యతిరేకంగా తయారు చేయాలంటే దాంట్లో ఎన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఎటువంటి రకాలు ఉన్నాయి, ఎటువంటి రకాలు ఎక్కడెక్కడ దాడి చేస్తున్నాయి. గమనించినట్టు యూరోప్లో చాలా అగ్రెసివ్ వైరస్ ఉందని, మన దేశంలో కానీ చైనాలో కానీ చాలా మైల్డ్ వైరస్ ఉందని, అందువల్లనే కేసెస్ తక్కువగా ఉన్నాయి లేక మరణాలు తక్కువగా ఉన్నాయి అంటున్నారు. అయినప్పటికీ కూడా ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే అన్ని దేశాలకు అన్ని ఖండాల్లో ఉపయోగపడే విధంగా ఉన్న స్ట్రెయిన్స్ అన్నింటినీ క్రోడీకరించి అప్పుడు తయారు చేసేవాళ్ళకి ఒక గొప్ప వ్యాక్సిన్, అది వరల్డ్ వైడ్ పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ వైరస్లో మేము చూసింది ఏంటంటే HIV వైరస్ గురించి చెప్తున్నాను. మేము ట్రయల్స్లో పాల్గొన్నప్పుడు దాంట్లో ఉన్న స్ట్రెయిన్, మనం 3 స్ట్రెయిన్స్ దాంట్లో ఉంటే మేము తయారు చేసే లోపు దాని మ్యూటేషన్ వల్ల కొత్తగా తయారవుతుంది, మనం ఇచ్చిన వ్యాక్సిన్ తయారు కాకుండా పని చేయకుండా పోతుంది. ఎందుకు? అలాంటిదే కరోనా కూడా జరుగుతుందనే ఒక భయం ఉంది. అందుకే మొట్టమొదటి చేయవలసింది ల్యాబ్ ట్రయల్స్. ల్యాబ్లో ఏం చేస్తాం అది చూద్దాం. కరోనా వైరస్ని వచ్చిన టెస్ట్ ట్యూబ్లో పెట్టుకొని
దాన్ని మల్టిప్లై చేసి ఆ వైరస్ని పెట్టుకుని దాంట్లోకి మనం ఏ వ్యాక్సిన్ అయితే ఇవ్వదలుచుకున్నామో ఆ వ్యాక్సిన్ని ఆ రెండింటి కలిపి చూస్తాం. అది కరోనా వైరస్ని చంపగలిగితే, దాని యొక్క విభజనని ఆపగలిగితే అప్పుడు అది పనిచేస్తున్నట్లు లెక్క. అంటే ల్యాబ్లో క్లినికల్ ట్రయల్స్లో వైరస్ని మల్టిప్లై చేయించి ఒక చిన్న సైజ్ టెస్ట్ ట్యూబ్లు పెట్టుకొని ఒక బీకర్లో పెట్టుకొని దానిలోకి మనం ఏది అనుకుంటామో ఆ వ్యాక్సిన్ అందులో కలపడం, తర్వాత వచ్చిన ఫలితాన్ని మనం గమనించడం. ఇది ల్యాబ్ టెస్ట్. ల్యాబ్లో కనుక ఉదాహరణకు 1000 వైరస్లు మనం ఒక టెస్ట్ ట్యూబ్లు పెట్టి మనం వ్యాక్సిన్ కలిపాం. మరి ఒక వారం రోజుల తర్వాత చూసినట్లయితే అది కేవలం 300 ఉన్నాయనుకుందాం. ఇంకొక వారం చూసిన తర్వాత కేవలం 100 ఉన్నాయనుకుందాం. 4 వారాలు చూసిన తర్వాత లేదనుకుందాం. ఆ వ్యాక్సిన్ పనిచేస్తుంది. అంటే వ్యాక్సిన్ ఎక్కడ తయారు చేశారు అది కూడా తెలుసుకోవాలి మనం. వ్యాక్సిన్ సారీ టు ఇంటరప్ట్ సార్, ఇందాక మీరు అన్నారు ఎయిడ్స్ గురించి మాట్లాడుతూ ఆ మ్యూటేషన్ జరిగిపోతున్నాయి, సో అర్థం కాలేదని చెప్పేసి. ఇప్పుడు కరోనాలో కూడా అదే జరిగే భయం ఉందంటున్నారు. అంటే ఇప్పుడు ఈ ల్యాబ్ ట్రయల్స్ చేసినప్పుడు కూడా ఈ ఒక అంశాన్ని పరిగణిస్తారా సార్? అంటే మ్యూటేషన్స్ ఎట్లా అవుతున్నాయి, అది ఎట్లా చేంజ్ అవుతుందని చెప్పేసి. మంచి ప్రశ్న అడిగారండి. అది కూడా తప్పకుండా అన్ని రకాల స్ట్రెయిన్స్ని వాళ్ళు సేకరించగలిగారు. ఇప్పటివరకు ప్రపంచంలో 3 రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి. చైనాలో లేక ఏషియాలో ఉండే ఒక స్ట్రెయిన్ ఒకటైతే, అమెరికాలో ఒక స్ట్రెయిన్, యూరోప్లో ఉన్నది ఇంకొక స్ట్రెయిన్. ఈ 3 స్ట్రెయిన్స్ని కలిపి ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేయబోతున్నారు. అయితే అది అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంలో చేయబోతున్నారు. ఎవరికి వారు మా స్ట్రెయిన్ చేసుకుందాం అనుకోవట్లేదు. రైట్. ఎందుకంటే తయారు చేసిన ఇవి చేయడానికి కొన్ని వేల కోట్ల ఖర్చు వస్తుంది. ఖర్చు వచ్చిన దాన్ని మార్కెటింగ్ కూడా చేసుకుంటారు. తర్వాత మన దేశ ప్రజలని రక్షించుకున్న తర్వాత మిగతా దేశం ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా అయిన ఖర్చుని రాబట్టుకుంటారు డెఫినెట్గా. కాబట్టి ఆ మోటివ్తో కూడా అన్ని స్ట్రెయిన్స్ కలిపి చూస్తారు. సో ల్యాబ్ టెస్ట్లో ఉదాహరణకు 4 వారాల్లో కరోనా వైరస్ని అది నాశనం చేయగలిగింది ల్యాబ్లో. అంటే ఎక్కడ మనుషులు లేరు, ఎక్కడ ఒక చేయగలిగితే అప్పుడు దానికి ఒక పేరు పెట్టి దాన్ని నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అది యానిమల్ ట్రయల్స్. అంటే జంతువుల మీద ట్రై చేస్తారు. మనిషి ప్రాణం అమూల్యమైనది. ఆ ప్రాణాన్ని రక్షించడానికి మనం పడుతున్న మహాయజ్ఞం ఇది. మరి ఈ సందర్భం లోపల కరోనా వ్యాక్సిన్ వికటిస్తే ఎంతమంది చనిపోతారనే భయం మనకుంది. కాబట్టి అది జంతువులు ట్రై చేస్తారు. జంతువులకు కూడా ఏ జంతువునైనా చంపుకోవడానికి అట్లా అవకాశం లేదండి. దానికి ఎథికల్ కమిటీ ఒకటి ఉంది. మొట్టమొదటిగా మేము చేసేది వైట్ మైస్, తెల్లటి చిన్న చిన్న చుంచెలకలు ఉంటాయి. వాటి డిఫెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. వాటికి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాటికి ఏం చేస్తాం, మనము వ్యాక్సిన్ ఇచ్చి వాటిని కరోనా వైరస్కి ఎక్స్పోజ్ చేస్తాం. కరెక్ట్. చేసినప్పుడు ఉదాహరణకు ఒక 10 ఎలుకలకి మనం వ్యాక్సిన్ ఇస్తాం, 10కి ఇవ్వం. ఈ రెండింటిని వ్యాక్సిన్ ఈ వైరస్కి ఎక్స్పోజ్ చేస్తాం. చేసిన తర్వాత మన వ్యాక్సిన్ ఇచ్చినటువంటి ఎలుకలు నిజంగా ఇన్ఫెక్ట్ అయినాయా లేదా. ఉదాహరణకు వ్యాక్సిన్ ఇచ్చిన వాడికి అసలు ఒక్కదానికి కూడా ఇన్ఫెక్షన్ రాలేదు. వ్యాక్సిన్ ఇవ్వనటువంటి వాడికి ఒక 6 ఎలుకలకు వచ్చింది అనుకుందాం. అంటే ఈ వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టే. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏ ఎలుకైనా చనిపోతుందా, అది ముఖ్యమే. దాన్ని సేఫ్టీ ప్రొఫైల్ అంటారు. ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడు దాన్ని ఎఫికసీ అంటారు. అంటే సేఫ్టీ ప్రొఫైల్, ఎఫికసీ ప్రొఫైల్, ఈ రెండింటిని స్టడీ చేసిన తర్వాత ఉదాహరణకు ఆ యానిమల్ స్టడీస్ ఏది చేసినా సరే మినిమం 4 వారాల నుంచి 12 వారాలు చేయాల్సిందే. ఒక్కరోజుగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ కాదు. మన వ్యాక్సిన్ ఏం పనిచేస్తుంది అంటే మనలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థని మేల్కొల్పుతుంది. దేనికి వ్యతిరేకంగా మనం ఇచ్చిన వ్యాక్సిన్లో ఏముంది, వైరసే ఉంది. వైరస్ యొక్క భాగాలు ఉన్నాయి. వైరస్లో 2 రకాలు. ఒకటి కరోనా వైరస్ మొత్తము మనం గమనిస్తే అది ఒక చిన్న బల్బ్ లాగా ఉంది, దాని చుట్టూ అనేక ముళ్ళు ఉన్నాయి. వాటిని స్పైక్ ప్రోటీన్ అంటున్నాం. మొత్తం వైరస్ అంతటిని కలిపి దాన్ని ఒక వ్యాక్సిన్ తయారు చేయొచ్చు. లేక దానిలో విడి భాగాలు దాన్ని ముక్కలుగా కట్ చేసి ఏ భాగం వల్ల అయితే ఎక్కువగా ఇమ్యూనిటీ వస్తుందో దాన్ని గమనించి మరీ వ్యాక్సిన్ తయారు చేయొచ్చు. కాబట్టి వ్యాక్సిన్లలో 2 రకాలు, ఒకటి లైవ్ వ్యాక్సిన్, ఒకటి కిల్డ్ వ్యాక్సిన్. ఆ తర్వాత ఇంకొక పార్ట్ ఉంది, దానిలో కాంపోనెంట్ వ్యాక్సిన్ అంటారు. అంటే కరోనా వ్యాక్సిన్ని ఎందుకు చంపేయాలి, ఎందుకంటే కరోనా వైరస్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకవేళ మనం ఆ లైవ్ వైరస్ని కనుక ఇంజెక్ట్ చేసామనుకోండి, లేని వాడికి వైరస్ వస్తుందేమని భయం. ఆ లైవ్ వైరస్ను కూడా చాలా అటెన్యువేషన్ అంటారు. అంటే దాని యొక్క ఉధృతిని తగ్గించుకుంటూ వెళ్తారు. ఉదాహరణ దానికి 100 పాయింట్ల శక్తి ఉంటే 1 పాయింట్ దగ్గర తెచ్చి అది లైవే, కానీ అది మన శరీరంలో ఇక డివైడ్ కాలేదు, జబ్బును కలగజేయలేదు అనుకున్న స్థాయికి దాన్ని తగ్గించి మరీ చేయడం దాన్ని లైవ్ వ్యాక్సిన్ అంటారు. మనకు భయం, లైవ్ వ్యాక్సిన్ ఇస్తే ఎక్కడ మనుషులకు ప్రబలిపోతుందో, మరి దానివల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయని చెప్పి నెక్స్ట్ కిల్డ్ వ్యాక్సిన్కి వెళ్ళాం. మనం ఇప్పుడు జరుగుతున్న అన్ని ట్రయల్స్ కూడా కిల్డ్ వ్యాక్సిన్. కానీ సార్ చాడాక్స్ వ్యాక్సిన్ లైవ్ వ్యాక్సిన్ ఇచ్చినట్టున్నారు కదా సార్. ఆ లైవ్ వ్యాక్సిన్ ఒకటే జరుగుతుందండి, కానీ ఆ లైవ్ వ్యాక్సిన్ పట్ల కూడా అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. బట్ అది ఫేజ్ 3లో ఉంది కదా ఇప్పుడు. ఉండొచ్చు ఇంకో విషయం, ఏ ఫేజ్లోకి వెళ్ళినా సరే అది వ్యాక్సిన్ తయారని చెప్పడానికి గ్యారంటీ ఏమీ లేదు. ఏ స్టేజ్లో అయినా సరే అది పనిచేయలేదని దాన్ని అబార్ట్ చేసేస్తారు, అబ్రప్ట్గా దాన్ని క్లోజ్ చేసేయచ్చు. కాబట్టి ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఇప్పుడు వైరస్లో వ్యాక్సిన్స్ మీకు చెప్తూ వస్తుంటే మీకు తెలుసు ఇన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయా. 145 వ్యాక్సిన్స్ ట్రయల్స్లో ఉన్నాయి, ప్రీ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. క్లినికల్ ట్రయల్ అంటే హ్యూమన్ బీయింగ్, ప్రీ క్లినికల్ అంటే ల్యాబ్ కానీ యానిమల్ కానీ. ఉదాహరణకు ఎలుకలు ఉన్నాయి. ఆ ఎలుకలుగా మనకు కొంతవరకు రక్షణ వచ్చిందని అనిపించిన తర్వాత నెక్స్ట్
డైరెక్ట్ మనుషులు వాడాలి లేదండి, మధ్యలో కోతులు ఉన్నాయి. మనం కోతుల నుంచి అవతరించాం, వానరాల సంతతి వాళ్ళం. మనం చింపాంజీ ఫైనల్ స్టేజ్ నుంచి మనుషులుగా అవతరించాం. కాబట్టి చింపాంజీల మీద కూడా చేయాలి యాక్చువల్ లెక్క ప్రకారం. కానీ చింపాంజీలు అన్నీ లేవు, వాటిని చంపడానికి కానీ వాటి ప్రభావాలు పెట్టడానికి కానీ ఎథికల్ కమిటీస్ ఒప్పుకోవు. కాబట్టి విరివిగా ఉన్నవి ఎథికల్ పర్మిషన్ వచ్చేది మామూలు కోతులు. అవి కూడా అడవులు తిరిగే కోతులు కాదని డిజైనర్ కోతులు కొన్ని ఉంటాయి. తీసుకొచ్చి వాటికి ఏ జబ్బు లేకుండా ఉంచి వాటి డిజైన్ అంటే మంచి అట్మాస్ఫియర్లో ఉంచి చక్కటి భోజనం పెట్టి వాటిని స్టడీ చేసేటట్టు అవి మళ్ళీ ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేట్టు చేస్తారు. ఆ కోతుల్లో చేసిన ఆ స్టడీల వల్ల మనిషిలోని ఇమ్యూనిటీ కోతుల ఇమ్యూనిటీ ఆల్మోస్ట్ సేమ్. వాటిల్లో కూడా 2 డివైడ్ చేయాలి. దాన్నే ప్లాసిబో కంట్రోల్డ్ డబుల్ బ్లైండ్ స్టైల్ అంటారు. ఒక ఇన్వెస్టిగేటరు ఉదాహరణకు ఆయనకు 100 కోతులు ఇచ్చారు, ఒక 50 కోతులకు వ్యాక్సిన్ ఇస్తారు, ఇంకో 50 కోతులకు వ్యాక్సిన్ ఇవ్వరు. వేటికి ఇచ్చారనేది ఇన్వెస్టిగేటర్ తెలియకూడదు. తెలిసినట్లయితే అందులో ఇన్వెస్టిగేటర్ బయాస్ వస్తుంది. ఉదాహరణకు అతను కంపెనీకి ఏమైనా లీక్ చేస్తాడేమో, ఆ కంపెనీ వాళ్ళు పలానా వ్యాక్సిన్ ఇచ్చినవి కాబట్టి వీటిలో ఇన్ఫెక్షన్ రాలేదు అంటాడేమో. అందుకని ఎవరికి తెలియకూడదు. కేవలం ఇంజెక్షన్ ఇస్తుంటారు, కొన్నిటికి ఇంజెక్షన్ ఇస్తారు. ఒకదానికి ప్లాసిబో అంటారు. ప్లాసిబో అంటే సింపుల్ డిస్టిల్ వాటర్ ఇంజెక్ట్ చేస్తారు, ఇంకో దానికి వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేస్తారు. ఈ రెండిట్లో ఎవరికి ఏమి తెలియకూడదు. కేవలం సెంట్రల్ ఇన్వెస్టిగేటర్ ఒక ఆయన ఉంటాడు, ఆయనకు తెలుసు, అతను అత్యంత సీక్రెట్గా ఉంచుతాడు. ఒక ఆర్మీలో ఎలాగైతే కళ్ళలు ఉంటాడో అలా ఇతను ఇన్వెస్టిగేషన్ని మానిటర్ చేస్తుంటాడు. దాన్ని డబుల్ బ్లైండ్ కంట్రోల్ స్టడీ అంటారు. ఆ స్టడీలో కనుక వేటికైతే వ్యాక్సిన్ ఇచ్చారో వ్యాక్సిన్ తీసుకున్న కోతులకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే అప్పుడే ఆ వ్యాక్సిన్ పాస్ అవుతుంది. ఏ స్టేజ్కి పాస్ అవుతుంది? హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ పాస్ అవుతుంది. కాబట్టి ఈ 2 స్టేజ్లో యానిమల్ స్టడీస్ అయిపోయినాయి. ఓకే, ఒక్కొక్క దాన్ని 3 నెలలు తీసుకుందాం. ఆ తర్వాత హ్యూమన్ ట్రయల్స్కి వచ్చినప్పుడు హ్యూమన్ ట్రయల్స్లో మినిమం 3 స్టేజెస్ ఉన్నాయి. అవేంటి అది చూద్దాం. హ్యూమన్ ట్రయల్స్లో అనేవి చైనాలో మొట్టమొదటి జబ్బు వచ్చింది కాబట్టి వాళ్ళు మార్చిలోనే హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ స్టేజ్లో కొద్దిపాటి మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చి చూస్తారు. ఇచ్చే సందర్భంలో వాలంటీర్స్ చెప్తారు, అయ్యా మీకు ఈ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాం, ఈ వ్యాక్సిన్ వల్ల ఏమన్నా కావచ్చు, ఇంజెక్షన్ వల్ల మీకు జబ్బు రావచ్చు, రాకపోవచ్చు, మీ వల్ల యాంటీబాడీస్ మీకు బాగా వచ్చినాయి అనుకోండి, మీ ద్వారా తీసుకొని ఇతరులను రక్షించడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఏమన్నా కష్టం వస్తే మొత్తం వైద్య సదుపాయాలను కూడా మీకు అందజేస్తున్నాం. ఎందుకంటే మీరు మీ ప్రాణాన్ని రిస్క్లో పెడుతున్నారు. మేము కరెక్ట్ చేస్తున్నాం అనుకున్నా సరే మీ ప్రాణం అయితే అపాలన పడే అవకాశం అయితే 0.01% ఉంది అని చెప్పిన తర్వాత ఆ హెల్తీ వాలంటీర్స్ ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 6 వారాల తర్వాత జనరల్గా ఎక్కడైనా 6 వారాలు పోనీ తగ్గించుకుంటూ వెళ్తే 24 వారాల్లో వారి యొక్క బ్లడ్ తీసుకుంటారు. ఆ బ్లడ్లో మనం ఇచ్చిన వ్యాక్సిన్కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారైనా లేదా. యాంటీబాడీస్లో 2 రకాలు. ఒకటి IgM అంటే మొట్టమొదటి ఇన్ఫెక్షన్ రాగానే వెంటనే అటాక్ చేసే యాంటీబాడీస్, IgM అనేది మొట్టమొదటి స్టేజ్లో వస్తుంది. కొద్ది వారాలు దాటితే IgG అని వస్తుంది. సో ఈ 2 కనుక సమృద్ధిగా ఉన్నాయంటే ఇక కరోనా వ్యాధిని వీళ్ళు తట్టుకోగలుగుతారు. రేపు వీళ్ళు డైరెక్ట్ వ్యాక్సిన్ దగ్గరికి వెళ్ళినా సరే వీళ్ళకేం కాదు, ఎందుకంటే ఎంటర్ కాగానే వీళ్ళు యాంటీబాడీస్ వాటిని చంపేస్తాయి. సో ఆ ట్రయల్లో అది ఫస్ట్ దీన్ని సేఫ్టీ ప్రొఫైల్ అంటారు. అంటే ఇచ్చిన వాడికి ఏమీ కాకూడదు, కొద్దిపాటి శాంపుల్ చేస్తారు. ఒకేసారి ఎక్కువ మంది చేసామనుకోండి ఆ వికటిస్తే ఎంతమంది చనిపోతున్న భయం అనుకుంటుంది. యావరేజ్గా చూస్తే 500 మంది కన్నా చేయాలనేది ఇక్కడున్న గైడ్ లైన్. ఫేజ్ 1 లోపల 500 మంది చేస్తాం. సేఫ్టీ ప్రొఫైల్ చేసిన తర్వాత ఉదాహరణకు ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది అని మనకు తెలిసింది. తర్వాత ఫేజ్ 2కి వెళ్తాం. ఫేజ్ 2 ఏంటి? ఫేజ్ 2లో సేఫ్టీ అండ్ కేటగరైజేషన్ ప్రొఫైల్ అంటారు. అంటే చిన్నపిల్లలకి ఇవ్వచ్చా, వృద్ధులకు ఇవ్వచ్చా, ఏ గ్రూప్లో బాగా పనిచేస్తుంది, ఏ గ్రూప్కి అవసరం. ఉదాహరణకు వ్యాక్సిన్ ఇచ్చాం, ముసలి వాళ్ళు ఇమ్యూనిటీ లేకపోవడం వ్యాక్సినే జబ్బును కలగజేసేస్తుందా, చిన్నపిల్లలు తట్టుకోలేక చనిపోతున్నారా. కాబట్టి సెకండ్ స్టేజ్లో కేటగరైజేషన్ ఆఫ్ ద పాపులేషన్ ఎవరిలో చేస్తున్నామో వాళ్లకు గ్రూప్స్ చేస్తారు. కనీసం వీళ్ళలో 10,000 మందికి చేస్తారు. ఫేజ్ 2 ట్రయల్లో 10,000 మందికి చేస్తే ఇట్ ఇస్ అ సిగ్నిఫికెంట్ శాంపుల్. అంతేగాని నేను 10 మందిలో చేశాను కాబట్టి ఫేజ్ 2 అయిపోయింది అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవన్నీ ఎవరైతే అథెంటికేట్ చేస్తున్నారో సేఫ్టీ దీని గురించి అప్రూవల్స్ ఇస్తున్నారో వాళ్లకు అత్యంత నిష్పక్షపాతంగా ఉండే అవసరం ఉంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే డిఫరెంట్ స్ట్రాటా. ఇప్పుడు పిల్లల్లో కొంతమందిని తీసుకుంటారు, పెద్దవాళ్ళు కొంతమంది తీసుకుంటారు, మధ్య వయసులో కొంతమంది తీసుకుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అంటూ డిఫరెంట్ స్ట్రాటా ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఫేజ్ 2లో అలా జరుగుతుంది. ఫేజ్ 1 లోపల హెల్దీ అడల్ట్ వాలంటీర్స్ మాత్రమే. ఫేజ్ 1 ఇస్ ఓన్లీ హెల్దీ అడల్ట్ వాలంటీర్స్. ఎందుకంటే తట్టుకునే శక్తి ఉంది కాబట్టి, కోమార్బిడిటీస్ లేని వాళ్ళకు, జబ్బు లేని వాళ్ళకు, ఆల్రెడీ ఎక్స్పోజ్ కాని వాళ్ళకు ఫస్ట్ స్టేజ్లో చేస్తున్నాం. సో ఫస్ట్ ఈజ్ అ సేఫ్టీ ప్రొఫైల్, సెకండ్ ఈజ్ సేఫ్టీ ప్రొఫైల్ విత్ కేటగరైజేషన్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్. ఇది 10,000 మందికి అని చెప్పాను నేను. దీనికి ఒక 6 వారాలు పడుతుంది. ఈ మొత్తం స్టేజ్లో ఉదాహరణకు అన్ని కేటగిరీలకి అది పనిచేసింది, లేకపోతే అడల్ట్స్లో పనిచేస్తుంది కానీ ముసలోళ్ళకి జబ్బులు వస్తున్నాయి అనుకో, ఆ ముసలోళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇవ్వరాదు. అదొక నోటబుల్ అబ్జర్వేషన్. చిన్నపిల్లలు ఇవ్వచ్చా, ఇవ్వాలంటే వ్యాక్సిన్ డోస్ తగ్గించాలా, అది. ఈ 2 అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరైనా వ్యాక్సిన్ అంటే ఏమనుకుంటారు, ఇంజెక్టబుల్ అనుకుంటారు, ఒక ఇంజెక్షనే అనుకుంటారు. చిన్నపిల్లల్ని వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళు వస్తే దాచేస్తారు. పిల్లలు ఏడుస్తారు, వాసిపోతుంది, గడ్డలు వస్తాయి, జ్వరం వస్తుంది పిల్లకని. వ్యాక్సిన్లో 2 రకాలు, ఒకటి ఇంజెక్షన్,
ఇంకొకటి డైరెక్ట్గా డ్రాప్స్, నోట్లో వేసే డ్రాప్స్. కానీ ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఎంటర్ అవుతుందో అక్కడ డ్రాప్స్ వేస్తారు. ముక్కులో డ్రాప్స్ వేసుకోవచ్చు, నోట్లో డ్రాప్స్ వేసుకోవచ్చు. ఈ మధ్య ఇంకొకటి కూడా చేశారు, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ వాళ్ళు ఏం చేసి ఒక ప్యాచ్ తయారు చేశారు. ఆ ట్రయల్స్లో ఉంది. అది చాలా ఆసక్తికరమైంది. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఒక ప్యాచ్ మనకు అంటించి వెళ్ళిపోతారు. ఆ ప్యాచ్లో 400 చిన్న నీడిల్స్ ఉంటాయి. ఆ నీడిల్స్ లోపల మందు ఉంటుంది. హ్యూమన్ టెంపరేచర్ టచ్ కాగానే ఆ నీడిల్స్ కరిగిపోయి మందుని చర్మంలోకి పంపించేస్తుంది. ఆ తర్వాత వచ్చిన యాంటీబాడీ చెక్ చేసుకుంటాం. ఎంత హై వ్యాక్సిన్ ఇస్తే పారిపోవాలని సింపుల్గా ప్యాచ్ అంటించడం అనేది చాలా సింపుల్. ఆ టెక్నిక్ వాళ్ళు వాడుతున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనకు తెలియకపోయినా సరే వ్యాక్సిన్లు అనేక రూట్స్లో ఇవ్వచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇంజెక్టబులే, ఇంతవరకు ఓరల్ తయారు చేయాలి. అయితే ఇంజెక్టబుల్ ఇచ్చిన తర్వాత phase 2 అయింది, అక్కడ కూడా అది పాస్ అయింది, ఉత్తీర్ణులు అయింది అనుకుందాం ఆ వ్యాక్సిన్. నెక్స్ట్ phase 3కి వెళ్ళాలి. phase 3 ఏంటి? ఎఫికసీ ప్రొఫైల్ అంటారు. ఇప్పుడు ఇంతవరకు సేఫ్టీ గురించి మాట్లాడాం మనం, మనుషులు చనిపోరని మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు ఎఫికసీ అంటే ఎంతమందిలో పనిచేస్తుంది. చాలా ఇప్పుడు మనం కోవిఫర్ అనే ఇంజెక్షన్ 70% మందిలో పనిచేస్తున్నారు. 60,000 రూపాయలు ఖర్చు పెడితే 70% మందిలో పనిచేస్తే మనకేమవుతుందో మనం చెప్పలేం. అంటే అది పెద్దగా హర్షించరు. అదేవిధంగా వ్యాక్సిన్ పనిచేస్తే 99.9%లో పనిచేయాలి. కనీసం 99%లో పనిచేయాలి. ఆ 1%కి ఏమైనా అయితే మనం చూసుకుందాం, వారికి కావాల్సిన మరో ఇంకో డోస్ ఇచ్చుకుందాం అనుకోవచ్చు. కానీ 70% మందిలో పనిచేస్తుంటే వ్యాక్సిన్ పాస్ చేయరు. ఎందుకంటే 30% మందికి మళ్ళీ ఎక్స్పోజ్ అవుతాం. ఆ రిస్క్ అలాగే ఉంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ పనిచేయలేదు. కాబట్టి నెక్స్ట్ వచ్చే థర్డ్ ఫేజ్ ఈజ్ మెయిన్లీ అబౌట్ ఎఫికసీ. హౌ మెనీ పీపుల్ ఇట్ కెన్ సేవ్ అవుట్ ఆఫ్ 100 ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు కోవిడ్ ఆఫ్టర్ ది వ్యాక్సిన్. ఇవన్నీ చూసుకుంటే ఆ థర్డ్ స్టేజ్ అత్యంత కష్టమైనది, అత్యంత ప్రొలాంగ్డ్. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ అండ్ బేసికలీ బికాస్ ఇట్ షుడ్ బి అరౌండ్ ల్యాక్స్. 1,00,000 మంది, 70,000 మంది, లేక 3,00,000 మంది, వేరువేరు దేశాలు, వేరువేరు ఖండాలు, వేరువేరు స్ట్రెయిన్స్, వేరువేరు గ్రూప్స్, ఏజ్ గ్రూప్స్, ఇన్ని విషయాలు కలిపితే phase 3 ట్రయల్. phase 3 ట్రయల్ పాస్ కూడా అత్యంత కష్టమైనది. ఇప్పుడు ఆర్భాటంగా చెప్తున్నట్టు 145 స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్స్ ఉన్నాయో ఆ వ్యాక్సిన్స్లో చాలా వరకు వెళ్ళవంతవరకు. ఇప్పుడు కేవలం మెజారిటీ ఆర్ ఒక 11 మాత్రమే హ్యూమన్ ట్రయల్స్లో ఉన్నాయి. 145 ఇంకా ప్రీ క్లినికల్ స్టేజెస్ అంటే ల్యాబ్లో లేక యానిమల్ స్టడీస్లో ఉన్నాయి. ఇప్పుడు ఆరాటపడుతుంది ఏంటి, WHO కూడా ఏదో విధంగా త్వరగా రిలీజ్ చేసేయాలి, 2 నెలలు 3 నెలలు చేసేయాలి. చేసిన తర్వాత చూసుకుందాం ఏం జరుగుతుంది చూసుకుందాం. అది మంచిది కాదు. అది అంత ఆమోదయోగం కాదేమో, అంత శ్రేయస్కరం కాదేమో, అంత క్షేమకరం కాదేమో. ఎందుకు అని అంటే వ్యాక్సిన్ వచ్చిందనే సంతోషం కంటే కూడా వ్యాక్సిన్ ఎంతమంది దెబ్బతీస్తుందనే భయం కూడా ఉంది ఇక్కడ. కరెక్ట్. కాబట్టి అన్ని దశలు కరెక్ట్గా ఫాలో అయిన తర్వాతనే వ్యాక్సిన్ తీయండి అని చెప్పి పదే శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నా, కొన్ని మాత్రం సడలింపులు ఇస్తూనే ఉన్నారు. దానికి కూడా రూట్ చెప్తాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏం చేసింది, ఒక పాండమిక్ వచ్చినప్పుడు అంత గొప్ప వ్యాక్సిన్ తయారు చేయలేకపోయినా పనిచేస్తుందని ఒక మినిమంగా యావరేజ్గా పనిచేస్తున్నాను అనుకుంటే దాన్ని వదిలేసేయండి. దాన్ని ఎమర్జెన్సీ అప్రూవల్స్ అంటారు, ఎమర్జెన్సీ ఆథెంటికేషన్ అంటారు. అంటే అది స్టేబుల్ వ్యాక్సిన్ కాకపోయినా సరే వాడు చూసే ఒక ట్రయల్. ఆ ట్రయల్కి కావాల్సిన మినిమం థింగ్స్ చేయండి. phase 1 ట్రయల్ నుంచి phase 2కి వెళ్ళండి, phase 2 తర్వాత phase 3కి వెళ్ళండి. phase 3లో ఎప్పుడైతే 1,00,000 మందికి చేయగలిగారో అప్పుడు అప్రూవల్కి పెట్టాలి. వాళ్ళు పెట్టగానే రేపు అప్రూవల్ ఇవ్వరు. ప్రతి చోట 2-3 వారాలు పడుతుంది. ఎందుకంటే మీ డేటాను వాళ్ళు అనలైజ్ చేయగలగాలి. డెమోగ్రఫిక్ డేటా చూస్తారు, సైంటిఫిక్ డేటా చూస్తారు, మీ మెథడాలజీ చూస్తారు, అందులో ఎక్కడైనా పిట్ఫాల్స్ ఉన్నాయో చూస్తారు, లేక ఫ్యాబ్రికేషన్ ఉందా, మ్యానిపులేషన్ ఉందా, ఇవన్నీ చూసి డబుల్ బ్లైండ్ కంట్రోల్ అంటే మొత్తం ఇన్వెస్టిగేటర్స్ తెలియకుండా జరిగిందా లేదా, అదే ఇక్కడ ముఖ్యం. జరిగిందని కన్ఫర్మ్ చేస్తే అప్రూవల్ రావాలి. అప్రూవల్ 4వ స్టెప్. అప్రూవల్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఒకటి ఉంది, మాస్ ప్రొడక్షన్. మాస్ ప్రొడక్షన్ ముందు అమెరికాలో ఇంకొక సిస్టమ్ పెట్టారు, దాన్ని వార్ప్ స్పీడ్ అంటారు. WARP, వార్ప్ స్పీడ్. ఆ వార్ప్ స్పీడ్ అంటే ఏంటంటే ఉదాహరణకు ఒక వ్యాక్సిన్ పాస్ అయింది, ఆ తయారైన వ్యాక్సిన్ని ఒక్కళ్ళే మొత్తంగా తయారు చేసేస్తే వాళ్ళు ఎక్కడ డామినేట్ చేస్తారని చెప్పి నలుగురికి ఆర్డర్ ఇస్తారు, మొనోపలీకి రాకుండా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో 4-5 కంపెనీస్కి వాళ్ళు గవర్నమెంట్ విల్ గివ్ మనీ, ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్ అంతా వాళ్ళు చేశారు. సో పర్చేజ్ అనేది గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ బాధ్యత అది ప్రజలకు ఇవ్వడానికి. కాబట్టి ఆ 4-5 మెంబర్స్కి ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి 2 బిలియన్ డోసెస్ మీకు, 2 బిలియన్ డోసు మీకు, 2 బిలియన్ డోసు మీకు చేస్తే మాస్ ప్రొడక్షన్ ఫాస్ట్గా అవుతుంది ఒకటి. నెక్స్ట్ ఇద్దరితో పోటీ పడతారు, ధర తగ్గుతుంది. ఈ వార్ప్ స్పీడ్ అనేది మొత్తం మాస్ ప్రొడక్షన్ని యాక్సిలరేట్ చేస్తుంది. ఆ ప్రొసీజర్ మన దేశంలో లేకపోయినా సరే పోనీ మనం ఏదో విధంగా తయారు చేసుకొని చివరికి మాస్ ప్రొడక్షన్ రావాలి. మాస్ ప్రొడక్షన్ అయినప్పుడు మన దేశంలో ఎంతమందికి ఇవ్వాలి, అందరికంటే ఎక్కువ పాపులేషన్ మన దగ్గర ఉంది. చైనా తర్వాతే అనుకోండి, 136 కోట్ల మంది మన దగ్గర ఉన్నారు. ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు? చిన్నపిల్లలకు మనం ఇవ్వం, భయం మనకు, ఎందుకంటే వ్యాక్సినే కొత్తది, దాన్ని సేమ్ అవుతుందని. కనీసం 80 కోట్ల మంది కన్నా ఇవ్వాలని ప్రస్తుత అంచనా. 80 కోట్ల డోసులు తయారు చేయంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది, దానికోసం ఎంతమంది పోటీ పడతారు, ఎంత గగ్గోలు అవుతుంది, ఎంత అల్లకల్లోలం అవుతుంది. నాకు వ్యాక్సిన్ కావాలని చెప్పి ప్రజల మధ్యలో యుద్ధం జరుగుతుందేమో, ఈ భయాలు కూడా ఉన్నాయి. అందువల్ల కూడా మాస్ స్కేల్లో మొత్తం తయారయ్యే వరకు కూడా ఒక ఫస్ట్ వాడికి ఇవ్వడానికి భయపడుతున్నారు, గమనించినట్లయితే. కాబట్టి అంత తయారు చేసి మీరు చూపించాలి. అయిన తర్వాత ఫేజ్ లోపల ICMR వారు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వారు WHO యొక్క సౌరజంతో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్తో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో వాళ్ళు ఏం చెప్పారు, ఆగస్ట్ 15th కల్లా మేము వ్యాక్సిన్ రిలీజ్ చేయబోతున్నాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, మనందరం గర్వంగా చెప్పుకుంటాం, మనం ఇప్పుడు స్వతంత్ర భారతంలో ఉన్నాం, కరోనా నుంచి స్వాతంత్రం వస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాం. అయితే వాళ్ళు చేస్తుంది ఏంటి, వాళ్ళు హ్యూమన్ క్లినికల్ ట్రయల్ స్టార్ట్ చేసింది July 7th, అంటే మొన్న స్టార్ట్ చేశారు. మొన్నటి నుంచి ఆగస్ట్ 15th ఎన్ని రోజులు ఉన్నాయి మీరు గమనించండి, 38 days. ఎస్. అంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము 4 weeks లోపల ఈ ట్రయల్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ అనలైజ్ చేస్తాం. అఫీషియల్ రెడ్ టైపిజం మాకు తగ్గించండి. రెడ్ టైపిజం అంటే మీకు సబ్మిట్ చేసిన డేటాకి కనీసం 2 వారాలు తీసుకున్నారు అనుకోండి, 2 వారాలు కాకుండా పగలు రాత్రి పనిచేసి 2 రోజుల్లో మీరు ఆథెంటికేట్ చేయండి అని అంటున్నారు. కానీ మేము సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి వెళ్తామని ఎక్కడ అనలా. phase 1 తర్వాత రిలీజ్ చేయాలని అనుకున్నటువంటి ఒక ఆలోచన, ఒక ఊహ, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ట్రయల్ మాత్రమే చేస్తున్నారు. ట్రయల్లో సక్సెస్ కాకపోతే ఉండదు, ఆగస్ట్ 15th ఉండదు, ఆ తర్వాత కూడా ఉండకపోవచ్చు. కాబట్టి phase 1లో ఉన్నటువంటిది ఆర్భాటంగా నేను ఒక మంచి వ్యాక్సిన్ తయారు చేస్తున్నా అంటే నమ్మశక్యం కాదు. కరెక్ట్. ఇంకొక పాయింట్, ఇప్పుడు వ్యాక్సిన్ తయారీ అనేది 2 రకాలండి. డైరెక్ట్గా వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేయడం, రెండోది అడ్జువెంట్స్ అని కొన్ని ఉంటాయి. అడ్జువెంట్స్ అంటే ఏంటి, ఉదాహరణకు కరోనా వ్యాక్సిన్ తయారైంది, దానికి ఒక కెమికల్ ఫార్మాల్డిహైడ్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ ఏదైనా ఒకటి కలిపి ఇచ్చినట్లయితే ఇమ్యూన్ రెస్పాన్స్ ఇంకా ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని అడ్జువెంట్ వ్యాక్సిన్ అంటారు. ఓకే. అంటే దీనికి అదనంగా ఎస్టాబ్లిష్డ్ కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఏ వ్యాక్సిన్తో కలిపి చూడొచ్చు. ఒక స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఎక్కడ తయారైంది, జనరల్ ఇన్స్టిట్యూట్లో తయారైంది. రైట్. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఆ వ్యాక్సిన్తో పాటు ఇంకో కెమికల్ కలిపి రెండింటి కలిపి ఇంజెక్ట్ చేశారు. అది సాల్వెంట్గా ఉపయోగపడుతుంది, అడ్జువెంట్గా ఉపయోగపడుతుంది, ఇమ్యూన్ రెస్పాన్స్ని ఉన్నదానికంటే ఎక్కువ రెట్లుగా దాన్ని ఉత్తేజపరుస్తుంది. కాబట్టి అడ్జువెంట్స్ కలపాలి, వ్యాక్సిన్ తయారు చేసి కాదు. దీనివల్ల ఇంకా మంచి రెస్పాన్స్ రావడానికి సినర్జిస్టిక్ ఎఫెక్ట్ దేనికి ఉందని చూడడానికి అడ్జువెంట్ వ్యాక్సిన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, దాని వెక్టర్ వ్యాక్సిన్స్ అని అనుకుని ఉన్నాయి. వెక్టర్ వ్యాక్సిన్ అంటే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ మీరు తయారు చేశారు, బాగానే ఉంది, ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ అయింది, థర్డ్ స్టేజ్ అయింది, ఓకే అయింది. అయినా సరే దాన్ని ఇంకొక వైరస్లో పెట్టి మరీ ఇంజెక్ట్ చేస్తున్నారు. వెక్టర్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఒక వెహికల్. రైట్. ఒక వెహికల్లో మనిషి కూర్చొని ఎలాగైతే వెళ్తాడో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వైరల్ వెక్టర్స్ కొన్ని ఉన్నాయి, వాటిల్లో ఈ కరోనా వ్యాక్సిన్ కూర్చోబెట్టి రెండింటికి కలిపి మనం ఇంజెక్ట్ చేస్తాం. ఎందుకంటే స్పీడ్ బాగా వెళ్తుందని చెప్పి మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టంలో సెల్స్ని అత్యంత త్వరగా యాక్టివేట్ చేస్తుంది. ఎస్, దట్స్ కరెక్ట్. ఆ వెక్టర్ వ్యాక్సిన్స్ ఏవి, ఎడినో వైరస్ అని ఉంటుంది. ఎడినో వైరస్ మనకి కామన్ కోల్డ్ కలిగజేస్తుంది, అది కూడా రెస్పిరేటరీ ట్రాక్లోనే ఉంటుంది. నెక్స్ట్ వ్యాక్సిన్ వైరస్ అని ఉంటుంది. స్మాల్ పాక్స్ మనకి ఎరాడికేట్ అయిపోయింది, మీకు తెలుసు. స్మాల్ పాక్స్ మేము చదువుకున్న రోజుల్లోనే పోయింది అది. అయితే దానికి ఉన్న వైరస్లలో వ్యాక్సిన్ వైరస్ అని చాలా మైల్డ్ వైరస్ అది, అలా అది లైవ్ వ్యాక్సిన్, దాన్ని ఇచ్చి ఎరాడికేట్ చేయగలిగాం. కానీ దాన్ని ఒక వెహికల్ వాడుకుంటున్నారు. ఎడినో వైరస్, వ్యాక్సిన్ వైరస్, ఈ రెండిట్లో కరోనా వ్యాక్సిన్ ఇన్కార్పొరేట్ చేసి ఇంజెక్ట్ చేస్తే వచ్చే రెస్పాన్స్ డైరెక్ట్ ఓన్లీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినప్పటికంటే ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. దాన్ని వెక్టర్ వ్యాక్సిన్ అంటారు. ఆ వెక్టర్ వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత ఇక అది ఫెయిల్ కాకూడదు, ఎందుకంటే వెక్టర్ ఉంది. అడినో వైరస్ అయితే వెహికల్గా పనిచేస్తుందో అది కూడా కొంత ఇమ్యూనిటీ కలిగజేస్తుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ అనేది 2+2 4 కాదు, 2+2 = 16. ఓకే. అందుకని ఆ వెక్టర్ని కూడా రెడీ చేసుకోవాలి, వ్యాక్సిన్ తయారు చేసుకోవాలి, దానికి అడ్జువెంట్ కలపాలి, దాన్ని వెక్టర్లో పెట్టాలి. ఈ మూడింటిని కలిపి 3 ఫేజెస్ పాస్ కావాలి, మాస్ ప్రొడక్షన్ చేయగలగాలి, దాన్ని కరెక్ట్గా మనం ఇంజెక్ట్ చేయగలగాలి. ఇంజెక్టబుల్ కాకుండా ఓరల్గా అయితే ఇంకా మంచిది. ముక్కులో వస్తుంది కాబట్టి డైరెక్ట్ ముక్కులో డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాంటిది కూడా చేస్తారు. మీరు గమనించినట్లయితే పోలియో ఉంది. పోలియో వైరస్లో ఒకటి కిల్డ్ వ్యాక్సిన్ ఉంది, ఒకటి లైవ్ వ్యాక్సిన్ ఉంది. కిల్డ్ వ్యాక్సిన్ అంటే పోలియో మొత్తం చంపేసినటువంటి ముక్కలు తీసుకుని చేసిన దాంట్లో దాన్ని సాక్ వ్యాక్సిన్ అంటారు, SALK సాక్ వ్యాక్సిన్. అది ఇంజెక్ట్ చేసేవాళ్ళు. కానీ పోలియో వచ్చిన వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తే ఆ కాలు పక్షవాతం వచ్చి పోయేది. అందువల్ల ఇంజెక్టబుల్ వద్దు, అసలు మనిషికి ఇంజెక్ట్ లేకుండా డైరెక్ట్గా ఏదో విధంగా ఇవ్వండి అంటే తర్వాత వచ్చిన డ్రాప్స్. అంత ఆర్భాటంగా మనం పోలియో చుక్కలు వేస్తాం, పిల్లలు తీసుకురండి అని అన్ని స్కూళ్ళల్లో మనం అడ్వర్టైజ్ చేస్తున్నామే. అది సబీనా వ్యాక్సిన్, SABINA సబీనా. సబీనా ఇస్ ఏ లైవ్ వ్యాక్సిన్. లైవ్ వ్యాక్సిన్కి కిల్డ్ వ్యాక్సిన్కి మధ్య తేడా మీకు చెప్తా. ఒక వైరస్ చనిపోయిన తర్వాత ఇంజెక్ట్ చేసినప్పుడు మన బాడీలో డివైడ్ కావట్లేదు, కాబట్టి పెద్దగా ఇమ్యూనిటీ రాదు. కానీ లైవ్ వ్యాక్సిన్ ఎప్పుడు ఇచ్చామో చాలా తక్కువ విరులెన్స్ కలిగింది, తక్కువ ఉధృతి కలిగింది, ఇస్తే దానికి వ్యతిరేకంగా ఎక్కువ సైనికులు తయారవుతారు, ఎక్కువ యుద్ధం జరుగుతుంది. ఎక్కువ యుద్ధంలో అది ఆల్రెడీ బాగా బలహీనపడినటువంటి వైరస్ కాబట్టి దాన్ని మనం ఈజీగా దాన్ని జయించగలుగుతాం. కాబట్టి లైవ్ వ్యాక్సిన్ ఎప్పుడైనా సరే బెటర్. లైవ్ వ్యాక్సిన్ ఒకసారి ఇస్తే జీవితకాలం పనిచేసే వైరస్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ ఉన్నాయి. కానీ కిల్డ్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు దానివల్ల వచ్చే రెస్పాన్స్ తక్కువ. రెస్పాన్స్ ఒక 6 నెలలకు సంవత్సరానికి పోతే మళ్ళీ ఇంకొక డోసు ఇవ్వాలి. అలా సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ డోసు ఇవ్వాల్సింది కిల్డ్ వ్యాక్సిన్. అయినా సరే మనం కిల్డ్కి ఆప్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సేఫ్టీ గురించే సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ సేఫ్టీ. వెన్ యూ డోంట్ నో సంథింగ్ డోంట్ టేక్ రిస్క్. అందుకే కిల్డ్ వ్యాక్సిన్ ఇస్తే మ్యూటేట్ అవ్వదు కదా అని చెప్పేసి అలా మ్యూటేట్ కాదు, డివైడ్ కాదు, దాన్ని పంపిస్తున్నారు లోపల. ఆ విమర్శలు ఉండవు. ప్లస్ టైం తక్కువ ఉంది, ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి రిస్క్ తీసుకోలేం. రైట్.
కిల్డ్ వ్యాక్సిన్ ఇచ్చి, అది కిల్డ్ వ్యాక్సిన్లు కూడా నాట్ అ హోల్ కిల్డ్ వ్యాక్సిన్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది కరోనా వైరస్. మీరు గమనిస్తే పైన ముళ్ళు లాగునే చూసారా, వాటిని స్పైక్ ప్రోటీన్ అంటారు, అవి గ్లైకోప్రోటీన్స్. ఆ స్పైక్ ప్రోటీన్ను విడగొట్టి అది మాత్రం ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకో నేను చెప్తా. మొత్తం వైరస్ ఇచ్చినా అదే ఎఫెక్టు, ఆ స్పైక్ ముళ్ళుని ఇచ్చినా సరే ఒకే ఎఫెక్ట్ అని మీరు అనుకోవచ్చు. అసలు వైరస్ ఎలా డివైడ్ అవుతుంది అది ఇక్కడ ముఖ్యం, అర్థం చేసుకోవాలి. వైరస్లో మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దాని స్పైక్, ఆ ముళ్ళు ఎందుకు ఉన్నాయి అంటే మన శరీరంలో ఉన్న కణాలకు అతుక్కోవడానికి ముళ్ళు ఉన్నాయి. అతుక్కున్న తర్వాత అవి రంధ్రాలు చేస్తాయి. చేసిన తర్వాత దాని మధ్యలో ఉన్నటువంటి జన్యు పదార్థాన్ని ఆ కణాల్లోకి పంపిస్తాయి. పంపించిన తర్వాత అది లోపల మన కణాల లోపల డివైడ్ అవుతుంది. వందలాది సెల్స్గా మల్టిప్లై అయిన తర్వాత ఆ సెల్ని పొట్ట చీల్చుకొని వందలాది వైరస్లు బయటకు వస్తాయి. ఆ వందలాది మళ్ళీ కొత్త సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. కరెక్ట్. ఈ మొత్తం ప్రొసీజర్లో ఏది ముఖ్యం? స్పైక్ ప్రోటీన్ ముఖ్యం. ఆ ముళ్ళు ఏదైతే మనకు అతుక్కుంటుందో అది ముఖ్యం. దానికి వ్యతిరేకంగా మనం కనుక యాంటీబాడీ తయారు చేయగలిగితే మ్యూటేషన్ ఆగిపోతుంది, అసలు లోపలికి రాలేదు, చీల్చుకోవడం అనేది ఉండదు, ఆ రంధ్రం పెట్టుకుని మన కణంలోకి ప్రవేశించలేదు. కాబట్టి స్పైక్ ప్రోటీన్ అత్యంత కీలకమైన గుర్తించారు. రైట్. దేనికి వ్యతిరేకంగా అయితే స్పైక్ ప్రోటీన్ మీదనే వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మొత్తం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, ఎందుకంటే దాని న్యూక్లియస్ వ్యతిరేకంగా అలర్జీ రావచ్చు, ఎనఫిలాక్టిక్ షాక్ రావచ్చు, దద్దులు రావచ్చు, బిళ్ళలు కట్టచ్చు, జ్వరాలు రావచ్చు. కానీ స్పైక్ ప్రోటీన్ వ్యతిరేకంగా అంత ఎఫెక్ట్ ఉండదు. స్పైక్ ప్రోటీన్ వల్ల ఎఫికసీ పెరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్ తగ్గుతుంది. కాబట్టి కరోనా వైరస్ని విడగొట్టి దాని కవచాన్ని తీసేసి కేవలం స్పైక్ ప్రోటీన్ ముక్కను తీసుకొని ఆ ముక్క మీద ప్రయోగం చేస్తున్నాం మనం. ఆ ముక్కకు వ్యతిరేకంగా ఎప్పుడైతే మన బాడీలో ఆ ముక్క వచ్చి అతుక్కొని ట్రై చేసిందో వెంటనే దండయాత్ర చేసేస్తాయి మన సెల్స్. కాబట్టి స్పైక్ ప్రోటీన్ అత్యంత కీలకమైనది. ఆ స్పైక్ ప్రోటీన్ మిగతా వైరస్ కంటే, కరోనా వైరస్లు 7 ఉన్నాయి, ఇప్పుడు మనం ఫైట్ చేస్తుంది 7వది. అంతకుముందు 5 వచ్చినాయి, అవి ఏమి చేయలేకపోయినాయి, మైల్డ్ కామన్ కోల్డ్ చేసి పోయినాయి. అంతకుముందు కూడా ఒకటి సార్స్ వైరస్ అని వచ్చింది, మీకు తెలుసు. సార్స్ వైరస్ 2005-04లో వచ్చి ఆ వచ్చినటువంటిది అది అంత సీరియస్గా లేదు దాని మ్యూటేషన్, కాబట్టి అది పాండమిక్ కాలేకపోయింది. కానీ SARS-2 ఏదైతే ఉందో, COVID-2, దీని లోపల ఆ స్పైక్ ప్రోటీన్ మాత్రం మ్యూటేషన్ చెందింది. న్యూక్లియస్ అలాగే ఉంది. కాబట్టి న్యూక్లియస్ వ్యతిరేకంగా మనం పెద్ద పోరాడక్కర్లా. ఆ స్పైక్ ప్రోటీన్ వచ్చిన తర్వాత మన దేశంలో జరుగుతున్న ట్రయల్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు అంతర్జాతీయంగా చూస్తే 145 వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి, 11 మాత్రం హ్యూమన్ ట్రయల్స్లో ఉన్నాయి. మన దేశం కంటే ఇతర దేశాల్లో phase 3 ట్రయల్స్లో ఉన్నాయి చాలా వరకు. 2 ఉన్నాయి. జెన్నర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, అది ఎక్కడుంది? అమెరికాలో ఉంది. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మీకు తెలుసు, UK కేంబ్రిడ్జ్లో ఉంది. ఈ 2 ట్రయల్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి. ఆస్ట్రాజెనికా అని 3rd కంపెనీ ఒకటి ఉంది. ఈ 3 ఆల్మోస్ట్ phase 3కి వచ్చేసినాయి. అయితే మనం ఏం చేసాం, వాటితో కొలాబరేషన్ పెట్టుకున్నాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తోటి పెట్టుకున్నాం మనం, తర్వాత జెన్నర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం. వాళ్ళ టెక్నాలజీ నోహౌను మనం వాడుకుంటాం. రైట్. కానీ అది తయారైనప్పుడు వాళ్ళు మనకి ఎంత డోస్ ఇస్తారో మనకు తెలియదు, కాబట్టి మనం కూడా సొంతగా తయారు చేసుకుంటాం. టోటల్ ఇండిపెండెంట్ అప్రోచ్ ఒకటి ఉంది, వాళ్ళ కొలాబరేషన్ మనకు ఒకటి ఉంది. 2 ఉన్నాయి. అయితే మన దేశంలో చేస్తున్న ఏవి? BBIL అని ఉంది, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. అది అద్భుతమైన కంపెనీ, దాని వ్యతిరేకంగా ఏమీ లేదు. భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప కంపెనీలు అదొకటి. దానికి దేశంలో మొత్తం పరిజ్ఞానం అందజేస్తున్నారు. ICMR కానీ, NIV అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కానీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అది ముందుకెళ్ళగలుగుతుంది. దాని ఫస్ట్ స్టేజ్లో ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ జైడస్ క్యాడిలా అని ఒక కంపెనీ ఉంది, అది ZyCoV-D వాళ్ళు పెట్టిన పేరు. కోవాక్సిన్ అనేది ఏమో ఫస్ట్ ZyCoV-D అనేది సెకండ్. ఈ జైడస్ క్యాడిలా వాళ్ళు సెకండ్ స్టెప్లో ఉన్నారు. అంటే వాళ్ళు కొద్దిగా లేట్ అయ్యారు తప్పితే వాళ్ళు కూడా phase 1లోనే ఉన్నారు. ఎవరు కూడా phase 1 కంప్లీట్ చేసుకోలేదు. కంప్లీట్ చేయాలంటే ఏం కావాలి? హ్యూమన్ వాలంటీర్స్ కావాలి, ఆథరైజ్ సెంటర్స్ కావాలి. దానికి 13 సెంటర్స్ని ఐడెంటిఫై చేశారు. మన రాష్ట్రంలో హైదరాబాద్లో నిమ్స్లో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో KGHలో వైజాగ్ జరుగుతుంది, ఇంకా చాలా చోట్ల జరుగుతుంది. దానికి ఇచ్చినటువంటి ఎథికల్ పర్మిషన్ వల్ల వాళ్ళు కంప్లీట్ చేసి రిజల్ట్స్ ఇవ్వాలి. రిజల్ట్స్ ఇచ్చేటప్పటికి ఉదాహరణ 7th స్టార్ట్ చేశారు, నెక్స్ట్ 7th వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఒకవేళ బాగుందని అనుకుంటే సేఫ్టీ ఫస్ట్, అన్నిటికంటే ముఖ్యం సేఫ్టీ, దట్ ఈస్ phase 1. రైట్. పని చేయకపోయినా పర్లేదు, సేఫ్టీ ఉంటే చాలు. రైట్. ఇప్పుడు జబ్బు వల్ల 1.5% మంది చనిపోతున్నారు, వైరస్ వల్ల 10% మంది చనిపోతే ఎవరిని అంగీకరిస్తారా? జబ్బే బెటర్ అంటాం, వ్యాక్సిన్ అక్కర్లేదు అంటాం, ఈ వ్యాక్సిన్ దండగా అంటాం. కాబట్టి వాళ్ళు చూసే సేఫ్టీ ప్రొఫైల్. ఆ తర్వాత ట్రయల్స్ కంటిన్యూ అవుతున్నా సరే, ఎంత ఫాస్ట్గా చేయడానికి ఫాస్ట్ ట్రాక్లో తీసుకున్నా సరే, పర్మిషన్ ఇచ్చినా సరే, దే హ్యావ్ టు గో టు ఫర్దర్ స్టేజెస్. phase 2కి వెళ్ళాలా, phase 3కి వెళ్ళాలా, మాస్ ప్రొడక్షన్కి వెళ్ళాలి. ఇప్పుడు తయారు చేసేది ఒక లిమిటెడ్గా ఉండొచ్చు. phase 1ని అప్రూవ్ చేయడానికి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, మన దేశంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ ఈజ్ అగేన్స్ట్ ఇట్. అంత కరెక్ట్ కాదేమో, మీరు చేస్తున్నటువంటి ఈ తొందరపాటు చర్య వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందంటే సేఫ్టీ ఫస్ట్ వ్యాక్సిన్ ల్యాబ్లో పనిచేసింది, యానిమల్ ట్రయల్స్ అయిపోయినాయి, చివరికి మనుషుల్లో ఏమవుతుంది చూద్దాం,
మనుషులకు ఇబ్బంది రాకుండా చూద్దాం. ఒకవేళ సేఫ్టీ ప్రొఫైల్ దెబ్బతిని అసలు అది బయటకు రాలేకపోతే కూడా ఎస్ దట్స్ అ పాసిబిలిటీ. ఇంత త్వరగా అక్కర్లేదు. సౌమ్య రంగనాథన్ అనే ఒక సైంటిస్ట్, డబ్ల్యూహెచ్ఓలో ఉన్నటువంటి చీఫ్ సైంటిస్ట్ ఫర్ వైరాలజీ, ఆమె చెప్పింది మీరు ఇలాంటి తొందర అక్కర్లేదు, ఈ తొందరపాటు చర్య వల్ల ప్రజలకు నష్టమే కానీ లాభం లేదు. కరోనా వైరస్ అనేది దాని డెత్ రేట్ చాలా తక్కువగా ఉంది. వైద్య సదుపాయాలతో 1.5 year మీరు ఆపుకోండి, మీరు ట్రీట్ చేసుకోండి. తప్పితే 2021 అంతం వరకు కూడా ఇది వచ్చే అవకాశాలు లేవు. ఎవరైనా సరే రిలీజ్ చేసినా సరే అది పెద్దగా పనిచేయకపోవచ్చు అనే అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. కరెక్ట్. ఒక భారతీయుడిగా నేనేమనుకుంటాను, నా దేశంలో మొట్టమొదటి వ్యాక్సిన్ అయితే నాకే గర్వకారణం. నా కంపెనీలు తయారు చేయగలిగితే అది మరీ మంచిది, ఖర్చు తక్కువగా ఉంటుంది. మనం ఇతరులకు కనుక దానం చేయగలిగితే అంతకు మించినటువంటి ఔదార్యం ఏముంటుంది. కాబట్టి ఇది సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా. కానీ ఏ స్టేజ్లో అయినా సరే ప్రజలకు కనుక విఘాతం కలుగుతుంది, ప్రజలను రిస్క్లో పడేస్తుందంటే మాత్రం 80% నేనే కాదు ఎవరు హర్షించరు, ఎవరు చేయకూడదు కూడా. అందువల్లనే ఈ వ్యాక్సిన్ ట్రయల్ అయితే August 15th అంటున్నారో దానిపైన అనేక నీలిమేఘాలు ఉన్నాయి. రైట్. అదే సార్, అక్కడే నేను క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఈ August 15th డెవలప్ చేసేది ఇండిపెండెంట్గా చేస్తున్న వ్యాక్సిన్ ప్రయత్నం, కోవాక్సిన్. అవునండి. ఇప్పుడు మనం ఆక్స్ఫర్డ్ వాళ్ళతో కూడా ఒక టైఅప్ పెట్టుకొని వీఆర్ డూయింగ్ సంథింగ్, జర్నలిస్ట్ ఆఫ్ వైరాలజీతో అండ్ అలాగే ఆక్స్ఫర్డ్. అది ఎక్కడ దాకా ఉంది? ఎస్, ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఆక్స్ఫర్డ్, వాళ్ళు ఉన్నది phase 3 ట్రయల్స్లో ఉన్నారు. రైట్. అంటే వాళ్ళు సేఫ్టీ ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్నారు, సేఫ్టీ ప్రొఫైల్ మల్టిపుల్ కేటగిరీస్ చేసుకున్నారు, phase 3 ట్రయల్ ఎఫికసీలో ఉన్నారు. ఎస్, వాళ్ళు అంత తొందరలో లేరు. ఆక్స్ఫర్డ్ హెస్ నాట్ అడ్వర్టైజ్డ్ ఆర్ అనౌన్స్ ఎ డేట్, బేసికలీ బికాస్ దే నో ది సైంటిఫిక్ హర్డిల్స్ అండ్ risk to the population, not one country, entire world population. కరెక్ట్. ఆక్స్ఫర్డ్ అనేది ప్రపంచం, మేము వెళ్ళాము అక్కడికి, మేము చదువుకున్నాం అక్కడ. దాంట్లో వాళ్ళు ఏ చిన్న పని చేసినా సరే ప్రైమమ్ నాన్ నోసిర్ అంటారు. అంటే మీరు మంచి చేయలేకపోతే చేయకూడదు, చేయకండి, కానీ చెడు మాత్రం చేయకూడదు. మేము ఆర్భాటంగా వ్యాక్సిన్ తయారు చేసామని చెప్పి 10 మంది చనిపోతే దానికి ఎవరు బాధ్యులు? తయారు చేసిన వాళ్ళు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు బాధ్యులా? తయారు చేసిన వాళ్ళు బాధ్యులా? చనిపోయిన వాళ్ళకి ఏ విధంగా మనం మనిషిని తెచ్చి ఇవ్వగలం అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, phase 3 ట్రయల్ అయిపోయిన తర్వాత కూడా మాస్ ప్రొడక్షన్ మేము టైం తీసుకుంటామని చెప్తున్నారు. మాస్ ప్రొడక్షన్ టేక్స్ టైం. మీరు అనుకుంటున్నారు ఇది 4 వారాలు 6 వారాలు కాదు. మాస్ ప్రొడక్షన్ ఇట్ మైట్ టేక్ అనదర్ 2-3 months. అందువల్లనే 18 months అనేది ఎందుకు పెట్టారు అంటే అన్ని 3 months స్టెప్సే. 3 స్టెప్స్ ఉన్నాయి అనుకో, 9 నెలలు కావాలి. వీళ్ళు 18 నెలలు ఎందుకు చెప్తున్నారు అంటే అప్రూవల్స్ లేట్ కావచ్చు, కొన్ని ఫెయిల్ కావచ్చు, మాస్ ప్రొడక్షన్ టైం పట్టవచ్చు. మన ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చే రోజు అనేక రకాల పర్మిషన్స్ తీసుకునే అవసరం ఉంది. ఎక్కడ తొందరపడినా సరే వీ హ్యావ్ టు బ్లేమ్ అవర్ సెల్స్. ఇప్పుడు 18 months ఎప్పటి నుంచి వీళ్ళు చెప్పింది? ఎప్పటి నుంచి అంటే కరోనా గుర్తింపబడినప్పటి నుంచి చైనా లోపల మొట్టమొదటి ట్రయల్స్ స్టార్ట్ అయినాయి. నేను మీకు చెప్పాను, మార్చిలో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంతవరకు వాళ్ళు బహిర్గతం చేయట్లా. వాళ్ళ కంపెనీస్ ఎంతవరకు వచ్చినాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి చెప్పట్లా. అసలు కేసు ఎప్పుడు మొదలైంది చెప్పట్లేదు, ఎక్కడి నుంచి వచ్చింది చెప్పట్లేదు, ల్యాబ్లో వచ్చిందని చెప్పట్లేదు, నిజంగా ప్రజల నుంచి వచ్చేసిందా అని చెప్పట్లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన మరణాల సంఖ్య కరెక్ట్గా లేదు, వారు ఇచ్చిన కేసెస్ సంఖ్య వాళ్ళు ఏం చెప్పారండి, హార్డ్లీ వాళ్ళు చెప్పిన దాంట్ లోపల ఒక 3,000 మంది చనిపోయారని చెప్పారు. కానీ అంచనా ఏంటంటే 80,000 మందికి పైగా చనిపోయారని చెప్పి అంచనా ఉంది. అది తన మీద నెపం రాకుండా ఉండడానికి ప్రపంచంతో కూడా దానిపైన నష్టపరిహారం కోరుతారనే భయానికి వాళ్ళు నిజం చెప్పడం నుంచి దాటవేస్తున్నారు. దానికోసం వైద్య బృందాలు అనేక వెళ్ళి నిజం తెలుసుకోవాలని చెప్పి WHO కూడా కొంతమందిని పంపినప్పుడు కూడా వారి ద్వారా నిజం రాకుండా పోతుంది. ఎప్పుడు జరిగిందని అంటే అమెరికా ఎప్పుడైతే ఆ బృందాలకు సరైన ఇన్ఫర్మేషన్ రాలేదో, వాళ్ళందరినీ ఎక్కడెక్కడ వేరే చోట తిప్పుతూ పక్కదారి చూపిస్తున్నారో అప్పుడు అర్థమైంది అంటే చైనాని WHO రక్షించడానికి ట్రై చేస్తుంది. అనేక సందర్భాల లోపల సరైన హెచ్చరికలు జారీ చేయలేదు. అంతర్జాతీయ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయడానికి సరైన టైంలో చేయలేదు. కాబట్టి దేశం మొత్తం అంటే ప్రపంచం వ్యాపించింది. చైనా సెంట్రిసిటీ అంటారు దీన్ని. చైనా సెంట్రిసిటీ వాళ్ళ ఫేవర్ చేస్తూ మొత్తం ప్రజల్ని ప్రపంచ ప్రజల్ని రిస్క్లో పడేశారు. కాబట్టి వారు చెప్పేది నమ్మశక్యంగా లేదు. WHO కేవలం హెచ్చరింపులు ఇవ్వడం, సడలింపులు ఇవ్వకండి అంటుంది తప్పితే ప్రజల ప్రాణం రక్షించే విధంగా వారికి ఆర్థికంగా వచ్చిన ఇబ్బందులు వారు అడ్రస్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు హెల్త్ అథారిటీ. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, దే ఆర్ వాకింగ్ ఆన్ టైట్ రోప్. ఎలా వెళ్ళాలి అంటే సడలింపులు ఇవ్వాలా, అన్నం పెట్టాలా, లేక లాక్డౌన్ ప్రకటించాలా? ఈ మూడింటి లోపల వాళ్ళ కష్టాలు వాళ్ళకే వచ్చేసినాయి. కాబట్టి ఈ మొత్తం లోపల ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే ఇది ప్రభుత్వం సమస్య కాదు, ప్రభుత్వాలు చేయగలి చేసేసినాయి. ఇది ప్రజల సమస్య, నా సమస్య, నా ఆరోగ్య సమస్య, నా కుటుంబ సమస్య. నేను జాగ్రత్తగా ఉంటే నేను బతుకుతాను, లేకపోతే నేను చనిపోతాను. నేను జాగ్రత్తగా లేకపోతే నా తల్లిదండ్రులకు వస్తుంది, వారి చావుకి నేను కారణం అవుతానా? అలాంటి పాపం నేను చేస్తానా? అలాంటి ఉద్దేశం నాలో ఉంటుందా? నిర్లక్ష్యం వల్ల ఒక మనిషి ప్రాణం తీసుకున్నా సరే అది హత్య, అంటే ఇతను హత్య చేసిన విధంగానే ఆ సదృశ్యం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే తన జాగ్రత్త తను ఉంటూనే తన కుటుంబాన్ని కానీ, తన పరిసరాలను కానీ, తన సమాజాన్ని కానీ, తన రాష్ట్రాన్ని కానీ, తన దేశాన్ని కానీ, ఈ యావత్ ప్రపంచాన్ని కానీ రక్షించే విధంగా జాగ్రత్తలు ఉండాలి. వ్యాక్సిన్ వస్తుంది, ఒక వ్యాక్సిన్ వరం కాబోతుందనే ఆశ అంత ఎక్కువగా లేదు. ఎప్పటి వరకు అంటే ఇంకొక 18 నెలల వరకు, లేక 16 నెలలు అనుకుందాం. ఎందుకంటే ఎప్పటి నుంచో 15 నెలలే అంటున్నాం మనం. గత 4-6 నెలల నుంచి కూడా 18 నెలలే అంటున్నాం మనం. ఎక్కడ తగ్గట్లా. దాని అర్థం ఏంటి అంటే ట్రయల్స్ కొన్ని ఫెయిల్ అయినాయి మధ్యలో.
కొన్ని ట్రయల్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి అవి మటుమాయమైనాయి. కొత్త ట్రయల్స్ స్టార్ట్ అవుతున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరు 18 నెలలు అంటాడు. కరెక్ట్. కాబట్టి ఆగస్ట్ 15 వస్తుందనే అవకాశం కొంతమేరకు ఉన్నా ఆ ఫేజ్ 1 ట్రయల్తోనే డైరెక్ట్ ప్రజలకు ఇచ్చే అవకాశం ఎక్కడుంది అనేది మాత్రం సందిగ్ధంలో ఉంది. ఒక సైంటిఫిక్ కమ్యూనిటీ దాన్ని అంతగా హర్షించదు. ఏ కష్టం వచ్చినా సరే మీదే బాధ్యత అని చెప్పి ఇస్తే ఇవ్వచ్చు. ప్రభుత్వాలు కూడా తొందరపడిన చేయొచ్చు. కానీ సెకండ్ ట్రయల్ ఫేజ్ 2 ఫేజ్ 3 చేసిన తర్వాత అది కనుక త్వరగా చేసి మన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళకంటే కూడా త్వరగా చేయగలిగితే అప్పుడు కదా మన గర్వకారణం. అప్పుడు కదా మన ప్రజలకు మన ప్రపంచానికి కూడా గర్వంగా చెప్పుకునేట్టు కంప్లీట్ ప్రొసీజర్ ఫాలో చేసామని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం చేసినటువంటి రిజల్ట్స్ మన దేశంలో ఉంచుకుంటే చాలదండి, అందరికీ అన్ని దేశాలకు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మన దేశంలో విదేశీయులు ఉంటున్నారు, వాళ్ళు కూడా రిస్క్లో ఉన్న ప్రతి దేశం పోరాడుతుంది. తప్పకుండా. కాబట్టి ఇచ్చేటువంటి వ్యాక్సిన్కి ట్రాన్స్పరెంట్ రిజల్ట్స్ ఉండాలి. డేటా షుడ్ బి పర్ఫెక్ట్, రైట్. డేటా షుడ్ బి అంటే ఇంపార్షియల్ అండ్ డేటా షుడ్ బి అప్లికబుల్ యూనివర్సల్లీ. డేటా షుడ్ ఇంక్లూడ్ ఆల్ స్ట్రెయిన్స్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. రైట్. మనం ఎవరిని భ్రమలో ఉంచలేమండి. కొంతమందిని కొంతసేపు భ్రమ కలిగించవచ్చు, అందరినీ కొంతసేపు భ్రమ కలిగించవచ్చు. అందరినీ అన్ని వేళల్లో భ్రమ కలిగించడం కష్టం. మనం ఇప్పటివరకు బ్లేమ్ చేసిన చైనాని, మీరు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పలేదు, దాని ఆరిజిన్ చెప్పలేదు, దాని గురించి హెచ్చరికలు చేయలేదని. మరి వ్యాక్సిన్ లోపల అలాంటి జరిగితే మనం కూడా ఇవ్వాలిగా. మరి మనం ఎందుకు టార్గెట్ కావాలి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి? కాబట్టి అలా ఆలోచించుకుంటే ఈ వ్యాక్సిన్ అనేది ఎంత త్వరగా వస్తే అంత మంచిది. జరిగిన ట్రయల్స్ సక్సెస్ కావాలని, తద్వారా ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని, ఇక్కడ అవాంఛిత సంఘటనలు రాకూడదని చెప్పి, ప్రజారోగ్యాన్ని రిస్క్లో పడేయకూడదని చెప్పి, ఉన్న సైంటిఫిక్ డేటా అంతా కూడా పారదర్శకంగా ప్రొజెక్ట్ చేయాలని, దాన్ని ఎవరు చూసినా మన శత్రువు చూసినా సరే దాన్ని హర్షించే విధంగా ఉండాలని, తద్వారా కరోనాకు పరిష్కారం కనుగొన్న మొట్టమొదటి దేశంగా ఉండాలని, అందులో నేను భాగంగా ఉండాలని, నా దేశాన్ని గర్వంగా తలెత్తుకునే విధంగా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వ్యాక్సిన్ గురించి చాలా డీటెయిల్డ్గా మనం ఇక్కడ క్వశ్చన్స్ అడగడం చూసాం అండ్ అలాగే మంచి ఎక్స్ప్లెనేషన్ చూసాం డాక్టర్ కమల్ శ్రీధర్ దగ్గర నుంచి. మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ ఆయన్ని అప్రోచ్ అయ్యి మళ్ళీ దాని గురించి మాట్లాడే ఒక అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.